ప్రియమైన సముద్రపల్లి గ్రామ ప్రజలారా, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన ఊరి మారమ్మ తల్లి తిరునాళ్లు జరుగుతూ ఉంది. అదే విధంగా ఎడ్ల పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో గెలిచిన వాళ్ళకి 3000 రూపాయల నగదుతో పాటు ఈ షీల్డ్ కూడా బహూకరిస్తాం. పోటీలో ఎవరెవరు పాల్గొనబోతున్నారో వాళ్ళ పేర్లు కూడా వరుసగా చెప్తాను. అందరూ వాళ్ళ వాళ్ళ బండ్లతో వచ్చి బరిలో నిలబడాలి. 1వ నంబర్ మాదాల రంగయ్య, 2వ నంబర్ మద్దిపాడు మాధవయ్య, 3 చెంబేరు చంచయ్య, 4 మాడాపురం మరడయ్య, 5 కరివేడు పాపయ్య. ఇప్పుడు రాబోతున్న వ్యక్తి ప్రతి పోటీలోనూ ఎలాగైనా మొదటి బహుమతి సాధించాలి అనుకునేటటువంటి యువకుడు, ధైర్యవంతుడైన మన రాజాకి స్వాగతం పలుకుతున్నాను. తర్వాత వ్యక్తి ముద్దనూరు భాస్కర్. ఈ చుట్టుపక్కల ఏ పోటీ జరిగినా అందులో పాల్గొని మొదటి బహుమతి తీసుకునే ఏకైక వ్యక్తి. ఎరా అందరు బళ్ళు వచ్చేసాయి, ఆ భాస్కర్ గారి బండి మాత్రం కనపట్లేదు. ఎలా అన్నా వస్తాడో? మన ఎడ్ల ఏమన్నా మామూలు ఎడ్లా? మన ఎడ్ల గురించి ఇన్నుంటాడో? మన రైతు బిడ్డ అక్కినే నాగేశ్వర పెంచిన ఆవుకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పెంచిన ఎత్తుకి క్రాస్ అయి పుట్టింది కదా. ఆ విషయం తెలుసుకుని భయపడి వచ్చి ఉండడన్నా. వచ్చినా గెలుస్తాడా ఏంటి? అయ్యగారి స్పీడ్ ముందు నయా పైసకు పనికిరాడు. అది కాదురా, ఇంత ఖర్చు చేసి ఎడ్లను కొని ఈ పందెంలో పాల్గొనేది మనల్ని ఎప్పుడూ ఎదిరించాలని చూస్తాడే భాస్కర్. ఆడిని ఓడించడానికే కదా. భయపడి పారిపోయిన వాడిని రారా బాబు అని పిలవలేం కదా. ప్రతిసారి వాడితో ఓడిపోతున్నాను. ఇప్పుడు ఆడు లేకుండా నేను గెలిస్తే ఏంట్రా గొప్పతనం? దానికి మనమేం చేయగలమయ్యా? మీరు ఎడ్ల కొన్న విషయం వాడి చెవిని పడకుండా ఉంచాల్సింది. ఈ రహస్యాన్ని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. అది వాడికి తెలిసి భయపడి ఏ మూలన కూర్చున్నాడో ఏమో. భాస్కర్ ఇంకా రాలేదేంటి మావా? సరిగ్గా టైంకి వచ్చేస్తాడు చూడు. వచ్చేసాడే మన భాస్కర్. ఎరా వాడు రాడన్నావు, వచ్చేసాడు. వస్తే ఏంటన్నా, గెలిచేది మీరు. ధైర్యంగా ఉండండి, మన ఎడ్లు క్రాస్ కదా. అన్నా వాళ్ళు భయపడుతున్నారన్నా. రేయ్ వాళ్ళని ఒక విధంగా పొగడాలరా. ఓడిపోతామని తెలుసు కూడా పోటీకి వచ్చావు చూడు. అన్నా నువ్వు హీరో అన్నా, వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతోంది. ఎరా పొద్దున మన ఎడ్ల గురించి ఏదో అన్నావు. అది చెప్పరా. మన రైతు బిడ్డ అక్కినే నాగేశ్వరరావు పెంచిన ఆవుకి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పెంచిన ఎద్దుకి క్రాస్ అయి పుట్టింది. పక్కూళ్ళో ఎందుకు పనికిరాని ముసలావుని మన ఊరు కుప్పతోటి దగ్గర రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకుని ఎద్దుకు ముస్తాబు చేసి నా ముందుకు తీసుకొచ్చి నన్ను నలుగురిలో తలదించుకునేలా చేశారు కదా పనికిరాని. అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఎంత గొప్ప పేరు పొందిన కళ్ళలోనైనా భాస్కర్ని గెలవటం సాధ్యం కాదండి. ఏరా ఎందుకు సాధ్యం కాదు? ముందే ఎంకమ్మ ఆవిడ ఎవరినైనా వరుస కలిపేసి తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటుంది. దానికి దీనికి ఏంట్రా సంబంధం? ఏంటది? కొన్నాళ్లకు ముందు వాళ్ళ ఊరు తిరునాళ్ళు చూడడానికి వెళ్లిన పాపమ్మ కూతురు పూర్ణిమని ఆ భాస్కర్ గారి తల్లి ఎంకమ్మ ఏమే కోడల పిల్ల అంటూ వరుస కలిపేసరికి ఆ పిల్ల పులకించిపోయి ఏంటత్తా అంటూ ఆ ఇంటి గుమ్మం తొక్కింది. అప్పుడు పట్టిందయ్యా ఆ భాస్కర్ గారికి అదృష్టం. రే పిల్ల ఎలా ఉంటది? రావమ్మా కోడల పిల్ల, మహాలక్ష్మిలాగున్నావు. నిద్రలేవగానే నీ మొహం చూస్తే ఆ రోజంతా మంచిగా జరుగుతుంది. నీకన్నా ముందే లేచి వాకిలుడ్చి ముగ్గు పెడదామని అనుకుంటాను, కానీ కుదరలేదు.
ఏంటే నేను గమనిస్తున్నాను, మా అమ్మ చెప్పిన పనులు మాత్రం చేస్తాను, నా పనులు ఎవరు చేస్తారు? సరే కానీ ఇప్పుడు నాకు విషయం తెలియాలి. అసలు నన్ను ఎవరు తట్టారు? ఇంకెవరు? నేనే తట్టాను. నువ్వు తట్టావా? ఇంకోసారి తట్టు చూస్తాను. ఏయ్, తడితే ఏం చేస్తావే? ఎందుకయ్య తట్టావు? వయసు వచ్చిన పిల్లలు అలా తట్టొచ్చా? నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను తట్టకూడదా? ఏమిటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరయ్యా నీతో చెప్పింది? మా అమ్మాయి చెప్పింది. ఆవిడ అలాగే చెప్తున్నా, ఆవిడకి ఇంకో పనేం లేదులే. ఏయ్, ఏంటి అలా అంటున్నావు? మా అమ్మ నిన్ను నోరారా కోడల పిల్ల అని పిలవడం, నువ్వేమో ఏంటత్తయ్యా పిలిచానని మెలికలు తిరగడం, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చూస్తూనే ఉన్నానే. ఓహో, అది మనసులో పెట్టుకుని ఇలా కలలు కంటున్నావా? కట్టుకున్న మొగుడు కాలం చేశాడు, కన్న కొడుకు ఇలా తాడు బొంగరం లేకుండా తిరుగుతున్నాడని బాధపడుతుంది మీ అమ్మ. అందుకే కోడలు పిల్ల అని పిలిచినా నేనేం పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. అలా అయితే మా ఇంటి పనులన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావే? మీ అమ్మకి వయసు అయిపోయింది కదా అని కాస్త సాయం చేసి పెడుతుంటే నీ మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా? ఇదిగో చూడవయ్యా, నిన్ను చేసుకోవడానికి ఎవరితో ఎదురు చూస్తూ ఉంటుంది, దాన్ని చేసుకో. పెళ్లి చేసుకుంటాడు. ఆగవే, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలు క్యూలో ఉన్నారో తెలుసా నీకు? నీ అందరికి అంతమంది క్యూలో ఉన్నారా? సరే ఓ బంజయ్, మా పశువులకి కాస్త మేత వేసి వెళ్ళు. నీ పశువులకి నేనెందుకయ్యా మేత వేయాలి? ఏదో అన్నావుగా నీ కోసం ఎవరో పడిచేస్తున్నారని వాళ్ళతో చెప్పు, వాళ్ళు వేస్తారు మేత. నీకు కూడా మనిషిలో పొగరు పట్టింది, తాగా. ఏమే చేయను ఒకటి అన్ని పనులు చేస్తావే? పర్లేదు, మా అమ్మ మంచి కోడలు ఎంచుకుంది. ఏమిటయ్యా నువ్వు మళ్ళీ అక్కడే తడుతున్నావు? ఇంకోసారి తట్టావు మర్యాదగా ఉండదు. నీ గురించి నాకు తెలియదంటే మళ్ళీ తట్టాలనగా అలా అంటున్నావు. సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో అన్నో చిన్నన్న. ఎరువాక సగరో రన్నా. ఏ సుబ్బయ్య, ఎప్పుడు వచ్చావు? ఏరువాక సాగారో అని పాట పాడుతున్నాడే, అప్పుడే వచ్చాను పాపమ్మ. ఆర్డర్ ఇచ్చిన చాప తయారు చేసావా? అది నేను నిన్న తయారు చేశాను, తీసుకొస్తానుండు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా. ఏ సుబ్బయ్య, నేను పాడాను కదా, నువ్వు పాడుతున్నావా? నీతో నాకు పోటీ ఏంటి పాపమ్మ? సర్లే, ఇదిగో నీ చాప. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? చాప? అది తెలుసు, నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఒక్కడే కొడుకు, వాడికి పెళ్లి చేస్తున్నాను. వాడు చాలా మంది పిల్లల్ని కనాలని ఆశపడుతున్నాను. నువ్వేమో 2 పిల్లలు చాలని రాశావు. అరే ఏంటయ్యా నువ్వు, గవర్నమెంటే ఒక్కళ్ళు చాలా అంటుంది, నేనే పాపం నీ కొడుకు మంచాడు కదా అని 2 అని రాశాను, దాంతో సంతోషించు. అదేదో చావు చివరిలో రాసి ఉండొచ్చు కదా, మధ్యలో రాసావు ఎందుకు? చివరిలో రాస్తే తలగడతో మూసేస్తారు, మధ్యలో ఉంటేనే ఎప్పుడు కంటికి కనిపిస్తూ ఉంటది, అందుకే అలా రాశాను. మొత్తానికి తెలివైన దానివే. చాపకి ఎంత ఇమ్మంటావు? మామూలుగా అందరికి 75 రూపాయలకి ఇస్తాను, 100 ఎకరాలు ఉన్నాడు కదా, 100 రూపాయలు ఇవ్వు. లేదు, నేను 75 రూపాయలు ఇస్తాను. ఇదిగో మిగతా 25 నా పేరున మీ వాడికి పెళ్లిలో చదివించు. నువ్వు మామూలు ఆడదానివి కాదు, ఎంతో తెలివిన్న ఆడదానివి. సర్లే వెళ్ళరా. ఏం తెలుగు ఏమిటో అర్థమే చావదు. ఏది ఏమైనా పెంచే పెంపకం బాగాలేదే. ఎవరు పెంపకం బాగాలేదురా? ఉదయం నుంచి నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో అడిగావా? నేను ఇక్కడ ఎన్నో పనులతో అవస్థ పడుతున్నాను, నాకు సాయం చేయడం మానేసి ఎదురింటినే పట్టుకుని ఏలాడుతున్నావేంటే? అక్కడ వజ్రాలు దాచావా? దాచాను వజ్రాలు. అలా అయితే వాడు కింద తడతాడు, పైన తడతాడు. ఏంట నువ్వు అనేది? ఏదో సచ్చినోడు. ఆ విషయం నన్ను ఎందుకు అడుగుతావు లేత? తల మీద కొడితే ఒట్టని అర్థం, చెంపల మీద కొడితే తప్పని అర్థం, ఇక్కడ కొడితే ఏమని అర్థం? ఇక్కడ. ఎంత పొగరా నీకు? నా మొగుడు కూడా అక్కడ తట్టలేదు. ఏంటమ్మా, వీడేదో బాగుతున్నాడు. నేనేం వాగట్లేదు, ఆ మునీశ్వరుడి మీద ఒట్టే చెబుతున్నాను. ఆ భాస్కర్ గాడు పూర్ణమని పిల్ల మీద తట్టాడు, వాడే ముందు తట్టాడు, ఆ తర్వాత పూర్ణమే మళ్ళీ తట్టమంది, ఆ తర్వాత సిగ్గుపడింది. అవునో కాదో అడుగత్తా? ఓసి ముద్రష్టపుదానా, ఊరికేలా మాట్లాడొస్తానంటూ వెళ్ళి నా గౌరవాన్ని మంట కలుపుతావా? లేదమ్మా, ఊరికే సరదాగా తట్టాడు. సరదాగా తట్టాడా? ఏమే, వాడు సరదాలకి పాపమ్మ కూతురే దొరికిందా? ఓసా ఎంకమ్మా, నీ కొడుకు ఎక్కడమ్మా? ఇదేమన్నా బాగుందా? ఎవరది? వదినా? ఏంటి వదినా? అవును, మా పెదమామగారి చిన్నన్న గారి వియ్యంకుడికి మా అమ్మాయిని ఇచ్చాం పట్నంలో. పిల్ల ఎవరనుకున్నావు? మీ చిన్నానికి వేలు విడిచిన అన్నగారి, వదిన గారి, బావగారి, వియ్యంకుడు గారి అమ్మాయికి అమ్మాయి కదా. శాఖలు వేరైనా పేరు ఒకటే కదా, అందుకే అలా పిలిచాను. నాయనోయ్,
ఈ చుట్టారికాల గురించి చెప్పొద్దు, నా తల తిరుగుతోంది. సరే, ఎప్పుడు పిలిచినా తల మునిగే పనులున్నాయని డంబాలు పోతావు, ఇవాళేంటి గుమ్మలోకి వచ్చి నిల్చున్నా? మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. వాడేమంత తప్పు చేశాడని? ఇలా చూడు, మేం పేదవాళ్ళమే, కానీ మాకు పౌరుషం ఉంది. ఏదో సాయానికని నా కూతుర్ని ఇంటికి పంపిస్తే నీ కొడుకు నా కూతుర్ని కూర్చుని తోట కొడతాడా? ఏంటి ఇగిలిస్తున్నావు? వాళ్ళ అయ్య బుద్ధి అలాగే దిగింది. అది మా వంశాచారం. వాడు తాత అలా తట్టాడు, వాళ్ళ నాన్నమ్మకి పెళ్లి. నా మొగుడు తట్టాడు, నన్ను కట్టుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు నీ కూతుర్ని కట్టుకుంటా. సరేలే, అందరూ మేళాలు కొట్టి పెళ్లిళ్ళు చేస్తారు. మీ వంశం ఏంటి ఎక్కడో తట్టి పెళ్లి చేసుకుంటుంది? ఇలా చూడు, పప్పులో ఉప్పు సరిగ్గా ఉంటేనే పప్పులుసు బాగుంటుంది. ఉప్పు ఎక్కువైపోతే పారబోయాల్సి ఉంటుంది. ఆ విషయం తెలుసుకుని మాట్లాడతాను. ఇన్ని అంటున్నావే, వాడు తట్టింది నువ్వు కళ్ళారా చూసావా? నేనెక్కడ చూశాను? ఆ ఎరుబాగులోడు చెప్పాడు. అంతే కదా, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు మాట్లాడుకుంటా వెళ్ళు. సర్లే, నీ కొడుకుని అదుపులో సర్లే పో, పెద్ద గొడవ పెట్టుకోవడానికి వచ్చింది. ఏమయ్యా, ఇక్కడ అంకమ్మ గారు ఇల్లు ఎక్కడ? ఆవిడ మా అత్తే, రా నేను చూపిస్తాను. అత్త, ఆయన ఎవరో మన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు. మూట ఎక్కడి నుంచి తెస్తున్నావు? ముప్పలపాడు నుంచి తెస్తానమ్మా. మూట ఇక్కడ దించేసి 30 రూపాయలు తీసుకుంటా. కూతురు పంపించుంటుంది. రేయ్, వియ్యంకుడి ఇంటికెళ్ళి 30 రూపాయలు తీసుకురా. అరే ఏంట్రా అలా నిలబడతావు? మూటను కిందకు దించు. మెల్లగా దించండి. మన ఇంటికి వచ్చిన మూటలకి వాళ్ళని డబ్బులు అడగమంటావేంటమ్మా? ఊరుకోరా, నా బిడ్డ మామిడికాయలో పనసకాయలో పంపించుండొచ్చు. అన్ని మనమే తింటావా? మిగిలితే వాళ్ళకే కదా ఇచ్చేది. అవునవును, నువ్వు అందరికీ ఎంత భావిస్తానో తెలియదా ఏంటి? రేయ్, మూట విప్పండ్రా. అయ్యయ్యో, ఎప్పుడు చూసినా ఎంతో హుషారుగా ఉండేవారు. ఎవరో తన్ని మిమ్మల్ని మూట కట్టి పడేశారే. ఏమైంది అల్లుడు గారు? చేతిలో బాగా డబ్బు ఉంటుంది, పేకల దాకా తాగి పడిపోయి ఉంటాడు. అందుకనే మూటలో కట్టి పంపించారు. తప్పు బాబా, తప్పు. చేతిలో డబ్బు లేదు, ఎక్కువగా తాగాను, కట్టుపడేశారు. వినవా ఏమన్నాడు? ఒక పనికిరాని వెదవిగా నా చెల్లెల నుంచి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేసావు నువ్వు. కనీసం రూపాయలు సంపాదించాడు. ఈ నిమిషం, ఈ క్షణంలో, ఈ స్థానంలో 10 రూపాయలు సంపాదించాను. నా అల్లుడు సంపాదించడం మొదలెట్టాడు. ఎలా అల్లుడు? నీ దగ్గర 30 రూపాయలు తీసుకెళ్ళాను కదా, వదలరా. అందులో 20 రూపాయలకి తాగాను, మిగిలిన 10 రూపాయలు ఇంట్లో జాగ్రత్తగా దాచాను. ఎలా ఉంది? ఎంత తాగినా సరే నేను స్టడీగా ఉంటాను. మర్యాదగా ఈ ఊరి నుంచి పారిపో. నేను తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఉన్నావనుకో, చంపి పారేస్తాను, జాగ్రత్త. చూసావాత అంత ఎదవనైపోయానా? వాడి చెల్లెల్ని కట్టుకున్న మొగుండి వచ్చాను, కూర్చోబెట్టి తిండి పెడతాడనుకుంటే తల్లరికి చంపేస్తాడంట. నాకు కోపం వస్తుందత్త. నా కోపం వస్తే నీ కూతురు పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి. అవేమొద్దు అల్లుడు, రండి భోంచెదురు గాని. నేను పరువు గలవాణ్ణి, నన్ను అవమానించిన ఇంట్లో ఒక్క మెతుకు కూడా ముట్టను నేను. ఎండు చేపల కూర చేశాను, తింటారని ఎంతో ఆశపడ్డాను. ఎండి చేపలా? అయితే తింటాను, పదా. రావయ్యా భాస్కరు, బాగున్నావా? పోటీవయ్యా నువ్వు. ఎడ్ల పందాల్లో, కోళ్ల పందాల్లో, కుస్తీ పోటీల్లో ఏ పోటీలో చూసినా నువ్వే గెలుస్తావయ్యా. అంత శక్తి నీకు ఎక్కడదయ్యా? శక్తి లేదు, సుత్తి లేదు. ఎడ్ల పందాలు, కర్రసాము, కుస్తీ పోటీలు అంటే మాటలా? అవన్నీ గెలవడానికి ఎంత ధైర్యం ఉండాలి? గెలుస్తావా? కష్టపడాలి. కష్టమేట్రా కష్టం? ఏంటి తొక్కలో కష్టం? ఆడోళ్ళు మొక్కుకుంటే గెలవడం కాదు, ఆ ప్రార్థనల వల్లే నువ్వు గెలుస్తున్నావు. అంతేగాని ఇందులో నీదేంద్రా గొప్ప. ఏంట్రా వాగుతున్నావు? వాడు మా యజమాని గురించి అన్నాడు, అందుకే నేను మాట అన్నాను. ఏంటంటావు? వాడికి భజన చేస్తూ నువ్వు ఇలా మాట్లాడక్కర్లేదు. మగాడివైతే నాతో డైరెక్ట్ గా మాట్లాడరా. అవునరా, నీ గురించి మాట్లాడాను. ఏం చేస్తావు?
ఏంటై నీ ఆవేశం? చాలు గాని నిన్నే కట్టుకుంటాను ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతుందో పిల్ల. అది ఇప్పుడు రాబోయే పోటీల్లో కూడా నువ్వే గెలిచి తీరాలని మీ ఊరు మునీశ్వరి గుడిలో పొంగళ్ళు పెడుతోంది. వెళ్ళి చూడరా. ఏంటి ఇదంతా? చూస్తే తెలియడం లేదు, పొంగళ్ళు పెడతా. అదేనే అడుగుతున్నాను. నేను పందెంలో గెలవడం కోసం నువ్వెందుకు పొంగల్ పెట్టడం? ఏంటి నువ్వు గెలవడం కోసం నేను పొంగళ్ళు పెడుతున్నానా? నాకేమన్నా పిచ్చి అనుకున్నావా? అడ్డమైన వాళ్ళందరూ నువ్వు పొంగల్ పెట్టడం వల్లే నేను పందెంలో గెలుస్తున్నానని చెప్తున్నారు. నువ్వు దానికి తగ్గట్టు పొంగల్ పెడుతున్నావు. నీ ఎద్దు గెలిస్తే నాకేంటి, గొర్రె గెలిస్తే నాకేంటి? ఎడ్ల బండి పందాలు, కోడి తగాదాలాంటివి తెలియకుండా మంచి బాధ్యత తెలిసిన వాడిని చూసి నేను వెళ్లే చోట ప్రశాంతంగా ఉండేలా చే స్వామి అని పొంగళ్ళు పెడుతున్నాను. నువ్వేంటి నీ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? విన్నారు కదరా, తనకి మంచి మొగుడు కావాలని పొంగలు పెడుతుందట. రేపు జరగబోయే పందెంలో కూడా నేనే గెలుస్తాను. అప్పుడు దానికి దీనికి ఏదైనా సంబంధం కలిపి మాట్లాడారో మిమ్మల్ని అందరినీ చెడుగులు ఆడేస్తాను. పోండి, పోండ్రా, పోండ్రా, పోండ్రా ఇక్కడి నుంచే. స్వామి, తనకేమీ తెలీదు, మొరటోడు. ఎవరో ఏదో అన్నారని ఇక్కడికొచ్చి ఏదేదో మాట్లాడాడు. నేను కూడా తన కోసం పొంగలు పెట్టడం లేదన్నాను. కానీ నీకు తెలుసు నేనెందుకు పొంగలు పెడుతున్నానో. స్వామి, వచ్చే వారం జరగబోయే పోటీల్లో తనే గెలవాలి. నేను అంగప్రదక్షిణ చేసి ఒక పొంగలు కాదు 7 పొంగలు పెడతాను. ఏమిటి వీడెందుకు అలా తిరుగుతున్నాడు? ఏరా, ఈ చైత్ర పౌర్ణమి రోజున అందరం కలిసి ఇక్కడ వనభోజనాలకు వచ్చాం. ఈ సమయంలో ఎందుకురా నువ్వు ఇలా మొహం మార్చుకుని ఉన్నావు? ఏమైంది నీకు? పొద్దున మునీశ్వరుడి గుడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడత్తా. నేనెంత అడిగినా కూడా అసలు చెప్పటం లేదు. నువ్వైనా అడుగత్తా. ఏమిట్రా, ఏమైంది నీకు? ఏంటి కోట్లు పోయాయా, పేట్లు పోయాయా? ఏంటి చెప్పు నాన్నా. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒళ్ళో పడుకోమన్నా ఎప్పుడూ పడుకోకుండా పారిపోయేవాడివి. ఇప్పుడు నీ అంతటి నువ్వే వచ్చి ఒళ్ళో పడుకుంటున్నావే, ఏమైందిరా? అమ్మా, నా మనసేం బాగోలేదమ్మా. ఓ పాట పాడతావా? పాట? రేయ్, నీ చిన్నతనంలో నేను పాట పాడితేనే నిద్రపోయేవాడివి. నువ్వు మాత్రమే కాదురా, మీ నాన్న కూడా అంతే. నేను పాడితేనే నిద్రపోయేవారు. ఏడున్నావో సామి నువ్వు, ఎడదాగున్నావో, కంటికి కనబడవు, కబురులెన్నో చెబుతావు. కంటికి కనబడవు, కబురులెన్నో చెబుతావు. ఏమ్మా, అసలే బాధపడుతుంటే నువ్వు ఇంకా బాధపడతావేంటి? నచ్చాడమ్మా వచ్చేవాడు ఎంతో బాగా
ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? నా కూతురు ఏమి రాసింది? కాస్త గట్టిగా చదివి వినిపించవే. తాగుబోతుతో సంతోషంగా లేను, పసిపిల్లలతో కష్టపడుతున్నాను, ఖర్చులు కూడా డబ్బు లేదు, 100-200 ఉంటే పంపించమని రాసింది. అత్త, నా దగ్గర ఇవ్వు, నేను తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. పోవే. అమ్ముకున్న ఇస్త్రాకుల డబ్బు, పోగు చేసిన పొగాకు డబ్బు మొత్తం అంతా మోటుతో వచ్చాడే నా అల్లుడు. వాడు మొత్తం దోచుకెళ్ళిపోయాడు. ఇక మీదట నాకు డబ్బు కావాల్సి వస్తే నేను ఎక్కడికి పోను, ఎవరిని అడగను. ఒక కూతుర్ని కన్నానే, దుర్మార్గుడికి ఇచ్చానే, బంగారం లాంటి పిల్లని బలి చేశానే, అల్లారు ముద్దుగా పెంచిన కూతురికి అన్యాయం చేశానే. ఎంతో ప్రేమగా పెంచుకున్న నా కూతురు కన్నీళ్లు పెట్టొచ్చా? తాటి చెట్టులా ఎదిగిన అన్నుండగా నా కూతురు కన్నీళ్లు పెట్టొచ్చా? నా చెల్లెల మీద నాకెంతో ప్రేమ ఉన్నప్పటికీ ఆ తాగుబోతు చచ్చినోడికి డబ్బు ఇవ్వడానికి నాకు మనసు రావడం లేదు. అత్త బాలే పాడుతున్నాడు. నిద్రమోహన్ ఏంటే ఎదురుపాట పాడి వెళ్తున్నాడు? నీ కొడుకు కదా, అన్ని నీ అలవాట్లే వచ్చాయి. అయ్యయ్యో, ఇప్పుడు డబ్బు కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అరే మీనాక్షి, నేనున్నానని కళ్ళు తెరిపించావు. ఏంటను అనేది? నువ్వు ఈ మేక పిల్లల్ని సంతకు తీసుకెళ్లి అమ్మేసి బియ్యం పప్పు కొనుక్కురా, ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం. డబ్బుగా ఇస్తే నా అల్లుడు తాగడానికే తగలేస్తాడు. సరే అత్త. నా కోడలికి నా గుర్తుగా ఇద్దాం అనుకున్నాను. ఏం చేస్తావు, నా కూతురు అవసరానికి పనికొస్తోంది. మనసుండాలే గాని మార్గం లేకపోతుందా ఏమిటి చెప్పు? దీన్ని పట్టుకోండిరా. అలాగా ఎక్కడరా డబ్బు? ఎక్కడరా డబ్బు? వ్యాపారం లేదన్నా. ఆ రోజు ఏమన్నావురా? 5వ తారీఖుని ఇచ్చేస్తానన్నా. నేను ఒక అబ్బకు పుట్టినోడు అన్నావుగా? అన్నాను. ఇవాళ 7వ తారీఖు. నువ్వు ఒక అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టావా? లేదు. అయ్యో, ఏమన్నాడో వినరా? రేయ్, నీలాంటి ఎదవలు ఇచ్చే డబ్బు నాకొద్దురా, పోరా. 4 రూపాయలు. ఏంటి 4 రూపాయలా? ఎందుకు? పన్ను డబ్బమ్మా. ఈ ఏడాది మా యజమానమ్మ కాంట్రాక్ట్ తీసుకున్నారు. గొర్రెకి 2, పిల్లకు 1, 4 రూపాయలు. ఓ నీ మొహం తగలయ్యా. గొర్రెకి 1.5, పిల్లకి 1/2 రూపాయగా ఇచ్చేది. ఇంత అన్యాయం ఏంటయ్యా? సరే సర్లే, అడిగింది ఇచ్చేళ్ళు. ఎంతమ్మా? 75 రూపాయలమ్మా. బాగుంటుందా? పట్టు చాపలా ఉంటుంది, తీసుకోండమ్మా. సంతకొస్తే రేటు తగ్గుతుందనేగా వచ్చావు. సరే 70 రూపాయలు ఇవ్వండి. 50 రూపాయలు ఇస్తాం. గిట్టుబాటు కదమ్మా. అవుతుంది, ఇవ్వమ్మా. సరే 65 ఇవ్వండమ్మా. ఇదిగోనయ్యా ఒక మేక. ఆగు, పని ఉంది. ఏంటది? చీరచాటున పిల్లడుపు వినిపిస్తూ ఉంది. అది అది ఏం లేదు, మెళ్ళో తాళి లేకుండా కడుపులో బిడ్డ ఉందంటే పరువు పోతుంది కదా, అందుకేనయ్యా బిడ్డని దాచిపెట్టాను. అది సరే, పిల్లెడుపు వినిపించడం న్యాయం, కానీ వినిపిస్తుంది మేకపిల్ల ఏడుపు కదా. మనుషులు మనుషుల్ని కంటారు, నువ్వు మేకను కన్నావా? ఈ పిల్ల తొందరపడినట్టుందిరా. ఎటకరా నా దగ్గర పెట్టుకోకు, కత్తిరించేయగలరు. కొంగు తీసి చూస్తే ఏముందో తెలుస్తుందిగా. అది చూద్దాం. 65 రూపాయల కంటే ఎవరది? పూర్ణమ్మా. ఏమే పూర్ణమ్మా, ఇక్కడున్నావేంటి? ఎరగదీస్తాను ఎదవ సచ్చిన వాళ్ళారా. ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయేస్తారా? ఏయ్, నువ్వు ఊళ్ళు తిరిగి చేపలు అమ్ముతున్నావు, నీ కూతురు ఒళ్ళు అమ్ముకో. ఏమన్నావురా? నీ కూతురు మేక చేత కడుపు చేయించుకుంది, కానీ ప్రసవం జరగకుండానే మేకపిల్ల పారిపోయింది. ఇవాళ మేక, రేపు గొర్రెంటూ వెళ్ళిపోద్ది. అప్పుడు నీ మనవడికి మాటలు రావు. అందుకని పిల్లని మా దగ్గర పంపించాయి. మేం పోటీ పడి నిన్ను అమ్మమ్మని చేస్తాం. దొంగ సచ్చిన మిమ్మల్ని ఇలా కాదురా. రండి రండి. ముసల్దేంట్రా ఎరగదేస్తుంది? ఆ పక్కన నుంచుందే ఎర్ర చీర కట్టుకుని పెటపెటలాడిపోతుంది. ఎవర్రా అది? సూపర్గా ఉంది. ఎవర్రా అది? మిమ్మల్ని ప్రతి పందెంలోనూ ఓడిస్తున్నాడే భాస్కర్ గాడు. వాడు గెలవాలని పొంగళ్ళు పెడుతోంది పూర్ణమ్మ, వాళ్ళని ఎరగదీస్తోంది వాళ్ళ అమ్మ.
జరగండ్రా జరగండి అట్లే ఉండరా రే ఆగండ్రా ఆగండి రే ఎదవలారా ఆర్దాల మీద మీ ప్రతాపం. పన్ను డబ్బులు ఎగయడానికి మేకపిల్లని కడుపులో దాచుకున్నా. మేకపిల్ల ఏమే మేకపిల్ల కడుపులో కట్టుకొచ్చావా? ఏంటి ఇదంతా? ఇంకా మొత్తం మేక నమ్మి డబ్బు తెమ్మంది. పన్ను కట్టడానికి 1 రూపాయి తక్కువైంది, అందుకే అలా చేశాను. విన్నారా? విషయం తెలియకుండా మమ్మల్ని కొట్టడానికి వచ్చారు కదా. మిమ్మల్ని కొట్టడం కాదు, చంపి అవతల పారేయాలి. 1 రూపాయి కోసం 10 మంది ముందు వాళ్ళని ఎంతగా అవమానించినందుకు మిమ్మల్ని చీల్చి అవతల పారేయాలి. అమ్మా అమ్మాయిని తీసుకెళ్ళమ్మా. ఏదో తప్పు జరిగిపోయింది బాబు. అయ్యో మీ తప్పేం లేదు. తను కొట్టండి. అన్నా నీ బుర్రే బుర్ర పగవాడి పెట్టిన బుట్టలో పడేసావే. నువ్వు సూపర్ విలన్. నన్ను విల్లంటావా? హలో హీరో కూడా ఉన్నాడు, నీకేం తెలుసురా? రే 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 జాగ్రత్త 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 జాగ్రత్తగా పట్టుకోరా. ఏది ఇటువు 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 ఇటువు. రే ఇవ్వరా ఇవ్వరా ఇవ్వు. రే కోని పట్టుకోరా అంటే ఏంటి అమ్మాయిని చూస్తున్నావు? పట్టుకా. ఈసారి బంధులో తప్పకుండా మనమే గెలుస్తాంరా. ఇంకెవరు గెలుస్తారులే. ఇక వెళదాం పదండి. ఇంకాసేపు నీళ్ళలో ఉండొస్తానే. అది రాదే, ఆ భాస్కర్ ఉన్నాడుగా. ఆశ తీరా చూసేవాళ్ళు లేడు, మురిగిపోయేంతగా ఒళ్ళు తోమేవాళ్ళు లేరు. ఉండి బాగా చూసిరామ్మా. పొండి. ఏంటన్నా అమ్మాయిని చూడొద్దు కోడిని పట్టుకొని మాకు చెప్పి ఇప్పుడు నువ్వు చూస్తున్నావేంటన్నా? కోడి నా గట్టు మీదకి ఎలా విసిరాలని చూస్తున్నా. సరే సరే కోడిని వదలన్నా. ఎగురు. అయ్యో నా చీర కొట్టుకుపోతుంది. అయ్యో అయ్యో ఏంటి అలా చూస్తారా? నేను లోపల వేసుకోలేదు. అయ్యో నా చీర. ఇదిగో తీసుకో. మంచి మరదలివే బాగుంది నీ నవ్వే రావేనే. ఆగాలి ఆగాలి తాళి నువ్వు కట్టాలి అంతదాకా. ఆ మాట అంటే ఎలాగే నేనాగలేనే ఓ పిల్ల. మంచి మరదలివే బాగుంది నీ నవ్వే రావేనే. నిన్ను గాలి తాకి ఈలేయునే అందమంత చూసి అల్లాడునే. ఈ మాటలన్నీ నాకెందుకు, నువ్వు కాస్త తగ్గు పొగిడేయకు. నేను నువ్వు ఒకటై కలిసిన వేళలో నింగి నేల రెండు ఒకటై పోవులే. మనసే చెప్పును భావాలేవో కన్నుల మిదిలే కాంతులు ఏవో భాషకే తెలియగలేవు. మా మంచి మరదలివే బాగుంది నీ నవ్వే రావేమే. ఆగాలి ఆగాలి తాళి నువ్వు కట్టాలి అంతదాకా.
అలంకారమే అందినాక నాకు సంతోషమే మనసును నీకు నేనిచ్చాను ఎన్నడూ నన్నే నువ్వు మగసిరితో ఇక ఏలుకో ఊరకే నువ్వు రెచ్చగొట్టకే నన్నిలా పోటీకొస్తే వదలను లేవే నిన్నిలా అయితే చూద్దాం లేవా బావా చెంతకు వస్తే ఇస్తారావా నేను తీపి గుర్తులు నీకు మా మంచి బావయ్యా నన్నేలగరావయ్యా రావయ్యా రమ్మంటే వస్తానే ఇమ్మంది ఇస్తావా ఓ పిల్ల నీ అల్లరి మానేయో బావా పాలకోవా ఇస్తాను రావా చాలేవే నువ్వు ఇట్టా నన్ను ఊరించొద్దు చూపులతో నువ్వట్టా నన్ను చంపేయొద్దు మా మంచి బావయ్యా నా మంచి మరదలివే లా 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 అయ్యయ్యో ఈవిడ అందరికీ టైం ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు నా టైమే బాగున్నట్లేదు. అమ్మా ఈ బొన్నం ఎన్ని కిలోలు రేట్ ఎంత? 5 రూపాయలయ్యా. కొట్టివు. ఏమయ్యా బ్రోకరు, నన్ను వెనక నుంచి చూసి ఎలా కనుక్కున్నారు? నువ్వు ముందు వెనక ఒకేలా ఉంటావు కదా, నన్ను చూసి భయపడి ఎందుకు అడ్డు తిరిగి నుంచున్నావు? చూడమ్మా, మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడతాను? మీతో నాకేమీ పని లేదు. నాతో నీకేం పనిలేదా? పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు, వాడి సంగతి చూడాలి, సంబంధాలు చూడాలి, వాడికి ఒక పెళ్లి చేయాలనే ఆలోచన లేదా నీకు? ఇలా చూడండి, నేను పెళ్ళిళ్ళ పేరైనాయి, అలాగని నన్ను ఇలా చులకన చేసి మాట్లాడకండి. నా కొడుకు పెళ్లి చేయాలని అడిగితే నీకు చులకనగా ఉందా? చులకన కాకపోతే ఏమిటి? మిమ్మల్ని అత్తయ్య అని పిలిచే ఓ అమ్మాయితో మీ అబ్బాయి కాపురం చేస్తున్నాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో మా అబ్బాయికి పిల్లని తీసుకురా, పిల్లని గ్రోవి తీసుకురా అని మీరు అంటున్నారు. అదెవరితరా నా కోడలు? నాకు తెలియకుండా నా కొడుకుతో కాపురం చేసేది? భలే అడుగుతున్నారే. మీ ఊరి తిరణాలకు వచ్చి అక్కడే సెటిల్ అయిపోయిందే పాపమ్మ, ఆవిడ కూతురు పూర్ణమ్మ. ఏరా, సీమ సింహరాజు పెళ్ళం అంటే నీకు అంత ఆటలుగా ఉందా? దాని అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? దాని గౌరవం ఏంటి, నా గౌరవం ఏంటి? దాని కూతురికి నా కొడుకునిచ్చి చెయ్యాలా? అలాంటప్పుడు హారాన్ని కొట్టేట్టు కోడల పిల్ల అని ఎందుకు పిలవడం? ఇంట్లో అన్ని పనులకి సాయంగా ఉంటుంది, ఏదైనా తినడానికి పెడితే తప్పుగా అనుకుంటుంది. కోళ్ల పిల్ల, కోడల పిల్ల అని పిలిస్తే తన మనసు కాస్త ఆనందంగా ఉంటుంది, అందుకే అలా పిలుస్తాను. అయితే ఆ అమ్మాయిని మీరు కోడలుగా చేసుకోరా? అరే పోరా పిచ్చి నాకన్నారా ఇటు? అదేరా మాట వరుసకు అన్నాను. కూడా తిన్నివయ్యా. చిల్లరలేదమ్మా. పర్వాలేదు, మిగతాది నువ్వే ఉంచుకో. ఇదిగోమ్మా. చిల్లరలేదమ్మా. పర్లేదు, ఉంచుకో. ఎవరావిడ నోట్లను అలా విసిరి పారేస్తుంది? ఆవిడెవరో తెలియదా? మన కలువాయిలో పెద్ద ఆయన లేడు? అవును, పెద్ద ఆయన గారి ఇది పెళ్లి చేసుకుంటుందని అనుకున్నారే? అదెప్పుడు? ఇప్పుడు చేసుకుందనే మాట్లాడుకుంటున్నారు. అమ్మో అమ్మో, ఎన్ని నగలేసుకుంది! ఈవిడ వేసుకున్న వీటికి ఏంటి ఆశ్చర్యపోతున్నారే? ఆ పెద్ద ఆయన ఈవిడికి చేయించిన నగలు మీరు చూడలేదు కదా? లేదే. ఎప్పుడు పడితే అప్పుడు ఓ జత గాజులు, 2 పేటల గొలుసు, నెక్లెస్, ఇలా ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటాడు. అందుకే ఈవిడ గారి కూతురికి బంగారానికి దిగులే లేదు. అయ్యో, తర్వాత తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఒకటే బంగారం. అయ్యో, ఈవిడ ఎక్కడ్రా ఉండేది? నన్ను అడిగి తెలుసుకుని మీరే సంబంధం ఖాయం చేసేసుకుందామనా? నా కమిషన్ ఏం కావాలి? ఉంచుకున్న దాని కూతురుగా నా కొడుకుని కట్టబెట్టేది? ఏరా, ఎవరిన చూసి ప్రశ్న అడిగావు నువ్వు? అమ్మా తల్లి, తెలియక నోరు జారాను, మన్నించండి. ఆగ్రహించకండి, సంతే గల్లంతైపోతుంది. అయ్యో, ఎన్ని నగలేసుకుందో! ఈడు పందానికి వెళ్తున్నాడు, పందానికి వెళ్ళి మొహం చూడు. ఎందుకురా పందానికి వెళ్తున్నావు? గెలవపోయేది నా బామ్మర్ది, బహుమతి తెచ్చుకునేది నా బామ్మర్ది. డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ ఎందుకు తగలబెడతారు? అదేదో నా దగ్గర తగలండి. అయ్యి బాబాయ్, అమ్మ! రే రే, ఎవడరా అనుకుంటుంది? రే, దమ్ము ఉంటే ఎదురుకుండా వచ్చి కొట్టరా. నిజమైన మగాడు ఎదుర్కొంటారా? రే, ఒక్క నిమిషం చాలరా నీ ప్రాణాలు తీయడానికి.
చూడండిరా పోటీకి వచ్చాడట. రాయ్ ఎందుకురా ఊరికే లేరిపోయిన మాటలో ముందు పందెం విషయం ఏంటో తెలుసండి. పెద్దాయనా అది ఆడిని అడగండి. నన్ను అడిగితే 500 1000 అంటాను. అది ఆడి దగ్గర ఉండాలి. నేనే లేనివని కాదురా, ఎంతో నువ్వే చెప్పు నేను కడతాను. ఆగండి నేను చెప్తాను. మన ఊరి కట్టుబాట్ల ప్రకారం గెలిచిన కోడికి 500, ఓడిపోయిన కొని ఎప్పట్లా గుడికిచ్చేయాలి. జరగాలి జరగాలి జరగాలి. ఏంటి కొత్తగా ఉంది? పోటీ జరిగే చోటికి నువ్వు వచ్చావు, నువ్వు పందెం వేస్తావేంటి? అవును హావు అంటే మీరు ఈయన మీదే పందెం కడతారు. ఇవాళ జరగబోయే పందెంలో మైనర్ గారి గెలుస్తారు. 100 రూపాయల పందెం. ఎవర్రా పిల్ల నా బామ్మది మీద పందెం కడతానంటుంది? నేనేరా. నువ్వు అనవసరంగా మా ఊరితో పెట్టుకుంటున్నావు, ఓడిపోతావు చెప్తున్నా. మా బామ్మర్తే గెలుస్తాడు. బామ్మర్తే ఒక 100 ఉంటే కొట్టు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వేమీ సపోర్ట్ చేయక్కర్లేదు, వెళ్ళు. బామ్మర్తే ఓ 10 ఇవ్వు, 4 తడుపుకుంటాను. పోరా. ఏయ్ నాకెదురు పందెం కడతావా? పోటీ అంటూ మొదలైంది కదా, నీకేంటి మీ నాన్నకు కూడా ఎదురు పందెం కడతాను. ఏమయ్యా 2 రెక్కలు 2 కాళ్ళు ఉంటే పందెం కూడా అవుదా? అలా చూడు మా మైనర్ పందెం కోడి ఆయనలాగే గంభీరంగా ఉంది. అన్నా అలా అంటే నువ్వు అందంగా ఉన్నావని అర్థం. ఇక నీకు తిరిగే లేదన్నా. చాలే ఊరుకోరా. ఎంతకాలం వాడే హీరో అనుకుని మురిసిపోయింది పిచ్చి పిల్ల. ఇప్పుడు రంగంలోకి మనం దిగాం కదా, ఇక మీద కథ ఎలా ఉంటుందో చూడు. అదిరిపోతుంది. తప్పుకో. వాడి కోడి గెలవాలని పందెం కడతావా? అవును, గెలిచే కోడి మీదేగా పందెం కడతారు. ఓహో గెలిచే కోడా? గెలిచి చూపిస్తానే, కనీసం నీకోసమైనా గెలిచి చూపిస్తాను. పోటీ ప్రారంభించండి. అయిపోవాలి. అదే అలా కొట్టు, అలా కొట్టు. ఎసై ఎసై. యాదవని ఈ రోజు దాన్ని పట్టు పట్టాల్సిందేరా. ఏ ఆ మనిషి వస్తున్నాడే, నన్ను అడిగి లేరని చెప్పండి. ఓయ్ జలకాలాడే గోపికల్లారా, ఎక్కడ పూర్ణిమ? తను స్నానం చేసి ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి. ఏంటే ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి సొరంగ మార్గం ఉందా? మర్యాదగా అది ఎక్కడుందో చెప్పండి, లేదంటే మీ చీరలు మీకు దక్కవు. రేయ్ చీరలు లేండ్రా. దారికి వస్తారా? పట్టుకున్నా చంపేస్తా. పారిపోదాం అనుకుంటున్నావా? ఇవ్వు నా పంచివు. ఈ కాకలేం వద్దు. ఆ రోజు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు నీ చే నెలలో కొడుకుపోయింది కదా, అప్పుడే నీ సంగతి ఏంటో తేల్చి పారేసిండేవాడిని. పోతే పోనీ నా పంచిచ్చాను, అందుకే నాకు పోటీగా పందెం కట్టావు. ఇవ్వు నా పంచివు. నువ్వు నీ పంచ ఇంటికెళ్ళకి ఇచ్చేస్తానులే, లేకపోతే నువ్వు నన్ను బతకనివ్వు. అసలు నీ సావసే నాకు వద్దే. ఇవ్వు నా పంచివు. దీనికైతే లొంగవాడి నేను కాదు, ముందు నా పంచ నాకు ఇవ్వు. ఇవ్వు నా పంచిస్తావా లేదా? ఇవ్వు ఇవ్వమని నా పంచ. చూడు బాబు, ఎన్టీఆర్ లా మంచి పనులు చేయి పైకి వస్తావు. మోహన్ బాబులా ఇలా ఏదో పనులు చేయడం తప్పు. అదేం చేసిందో తెలుసా మీకు? అది ఒకవేళ తప్పు చేస్తే నాకు చెప్పు, నేను మందలిస్తాను. అది మానేసి ఇలా పట్టపగలు నట్ట నెడి రోడ్లో నలుగురు తిరిగే ప్రదేశంలో నా బిడ్డ కట్టుకున్న బట్టల మీద చేయి వేస్తావా? సమయానికి నేను వచ్చాను, రాకపోతే ఏం జరిగేది? పంచలాగా వెళ్ళిపోయింది వాడిని. ఎంతైనా కనదలివిగా, అందుకే దానికే సపోర్ట్ చేస్తున్నావు. దాన్ని కాస్త బుద్ధిగా ఉండమని చెప్పు. ఏయ్ ఎవరి మీద పందెం కట్టుకోవే, నేను గెలిచి చూపిస్తాను. కొట్టానంటేనా? ఏమే వాడికి నచ్చని పనులు ఎందుకు చేస్తావు?
నేను విన్నాను. పందెం జరిగే చోట ఏదో చేసావంట. అతనే నీ భర్తగా రావాలనే కదా పొంగళ్ళు పెట్టి పూజలు చేస్తున్నావు. మరెందుకే ఇలా చేస్తున్నావు? లేదమ్మా, నేను గుడికి వెళ్ళకూడదు. నేను పొంగళ్ళు పెట్టకపోతే ఎక్కడ ఓడిపోతాడన్న భయంతో అలా చేశాను. కావలసిన వాళ్ళ శత్రువులైతే అతనికి పౌరుషం వస్తుంది కదా, అందుకే అలా చేశాను. నేను అనుకున్నట్టుగా అతను గెలిచాడు, అది చాలు నాకు. పిచ్చిదానా, ఆ రోజు కోడి పందెంలో నువ్వు ఎదురుగా నిలబడ్డావు కాబట్టి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అవునే, ఆడవాళ్ళ మనసు మగాళ్ళకి అర్థం కాదు, మనమే అర్థం అయ్యేట్టు చెప్పాలి. సరే సరే, ఎక్కువసేపు తడిబట్టలతో ఉండదు, జలుబు చేస్తుందిరా. సాకిరేవు కాడ నీ సోకు చూడగానే జివ్వంది నాకు, మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం. సరైన సరిగ్గా వేసుకు రాలేదు కదా, అందుకే వీళ్ళ పాట కూడా సరిగ్గా పాటలేదు. ఉండు అత్త. ఎవర్రాదే? రాంగా ఒక తేనీరు వైరా. ఏంటే తేనీరా? ఏంటే నువ్వు అనేది? నువ్వు అసలు తెలుగువాడు అన్నట్రా? తేనీరంటే అచ్చ తెలుగులో కాఫీ అని అర్థం. బాలేని కాఫీకి ఏం పేరో తెలుసా? నల్లటి కాఫీ. ఎంతకీ నీకేం కావాలో చెప్పు. నీకు తెలిసిన ఇంగ్లీష్ లో కాఫీ కొట్టు. ఏమయ్యా, ఏమైందా నీకు? ఎప్పుడు మందు కొట్టి నిట్టారుగా నిలబడేవాడు, ఇవాళ కాఫీ కావాలని ఇడకొచ్చి కూర్చున్నావేంటి? అదే నా గొప్పతనం. విషయం లేకుండా వస్తానా? ఆల్రెడీ తాగేసే వచ్చాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సరైన పాట వినిపించలేదు. ఇప్పుడు ఒక కాఫీ కొట్టి వెళ్ళానే అనుకో, వెయ్యిరా. స్ట్రాంగ్ గా కాఫీ వేయ్. అద్దరాలే. ఏమిటే లోకల్లో ఏ మగాడు చేయని తప్పు నా కొడుకు చేసినట్టు తెగ నీలుగుతున్నారు. ఏది పట్టించుకోకుండా ఉంటే కళ్ళ నీళ్ళు పెట్టుకునే అవసరమే ఉండదు కదా. ఏంటయ్యా పట్టించుకోకుండా ఉండేది? ఎవరు ఊరు పేరు తెలియదని ఇంటికి తీసుకొచ్చి ఇదే నా పెళ్ళ ఉంటున్నావే, అది నేను పట్టించుకోకుండా కూర్చోవాలా? నన్నేం చేయమంటావు? నీ పక్కకు వచ్చి పడుకుంటే కళ్ళు కంపోతుంది, దూరంగా వెళ్ళి పడుకోమంటా. అందుకే పక్క ఎదురు దాని ఇంటి ముందు పడుకున్నాను. ఈదులో పడుకుని నన్ను తీసుకెళ్ళి పక్కలో పడుకోబెట్టుకుంది. నేను తప్పు చేశాను, ఊరంతా దండోరా వేశాడు. తప్పు జరగకపోతే ఆడిందుకు దండోరా వేస్తాడు? నువ్వు కళ్ళు కంపన్నావు, వాడు కళ్ళు వదలేక బయట పడుకున్నాడు. అది వాడిని లోపలికి తీసుకెళ్ళింది. అందులో నా కొడుకు తప్పేముంది? చూడమ్మా, సవతి పోరు ఉండకూడదనుకుంటే మొగ్గుని అర్థం చేసుకుని పోవాలి. అదేమైనా మా వాడిని పెళ్లి చేసుకుని నీకు పోటీగా వస్తానంటుందా? దాని బాధ దాంది. ఏదో 4 గాడిదలు గుడి చేసుకోవడానికి కొంచెం డబ్బులు ఇస్తే పోటీలో నుంచి తప్పుకుంటానంటుంది. ఓ 25,000 ఇచ్చారంటే పార్వతీ పరమేశ్వరులాగా బతకచ్చు, లేదంటే సవతి పోరు తప్పదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకు మాట్లాడరు? అయిన ఇంట్లో పిల్లనిస్తే జాగ్రత్తగా చూసుకోరని అంటారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా మీకు ఇచ్చి పెళ్లి చేశానే ఇది అంటారు, ఇంకేదైనా అంటారు. నీ నోటుకొచ్చినట్టలా వాగేవో మిమ్మల్ని ఆట ఆడిస్తాను, జాగ్రత్త. అరే మాట్లాడే, ఇంకెన్ని రోజులు మాట్లాడుతుంది? మా అక్క కేసు హైకోర్టులో ఉంది. చిన్నాన్న చచ్చిపోతే సొత్తంతా నాకే వస్తుంది. అప్పుడు దాన్ని ఒక్కదాన్ని ఏంటి, దాని లాంటి దాన్ని 1000 మంది కట్టుకుంటాను. ఎవడైనా నన్ను వచ్చి అడుగుతాడా? ఇంకా ఎక్కడెందుకు రా, వెళ్ళిపోదాం. లేకపోతే ఏంటి, నువ్వెప్పుడు చూసినా ఆ పక్కింటి ఆడకొడుతూ తిరుగుతున్నావు. ఇలా తిరుగుతూ ఉంటే నువ్వు పందులు ఎలా గెలవగలవు చెప్పు? పందెంలో గెలవాలంటే మనం ధైర్యంగా ఉండాలి కదా, అర్థమైందా? ఇంకెప్పుడు అలా చేయకూడదు. తోడ పుట్టింది అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ కోడితో మాట్లాడుతున్నావా? ఆ తాగుపోతాడికి నా చెల్లెల నుంచి పెళ్లి చేయమని నేను చెప్పానా? ఎప్పటికైనా 50 ఎకరాల పొలం వస్తుందని అమ్మ ఆశపడింది. అనుభవించు మనం. 20,000 అంటే మాటలా? ఎన్ని కోడి పందాలు గెలవాలి, ఎన్ని ఎడ్ల పందాలు గెలవాలి? నీకేం తెలుస్తుందిలే, గొర్రెలతోనూ బర్రెలతోనూ సావాసం చేసి నువ్వు మొద్దు మారిపోయావు. ఉండు, ఏదో ఒక రోజు వీటికి విషం ఇచ్చి చంపేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమ. ఏం కూసావే? నా గొర్రెకి బరికి విషం ఇస్తావా? చంపి పారేస్తాను. ఏది చంపు చూస్తాను. చెప్పారా? ఇంకోసారి డ్రావే, అప్పుడు చెబుతాను నీ పని. కుట్రో దెబ్బ. భయపడ్డారా? ఈ ఇంటికి మీరొక్కరే వచ్చారా లేక ఇంకెవరైనా వెనకొస్తున్నారా? ఎందుకు బాబు అలా అడిగావు? ఏం లేదు, ఈ ఇంటికి ఒకరే అతిథిగా వస్తే కోడి కూర, 2 3 వస్తే గొర్రె మాంసం పెట్టాలి. అది ఇంటి అలవాటు. బాబోయ్, పెద్దిల్లులాగే ఉందే. సరిగాని అమ్మగారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు, పొండి. చూడండి, నాకు తెలియకుండా కొట్టివాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటి గురించి అడిగినప్పుడే అనుకున్నాను మీరు ఇక్కడికి వస్తారని. అవును, ఏదో ఉంచుకున్న దాని కూతురు అది ఇది అని మాట్లాడారు. పోరా ఏదో సచ్చినోడా, ఏదో ఆవేశంలో మాట్లాడాను. నువ్వు వెళ్ళిన తర్వాత నేను బాగా ఆలోచించి చూశాను. పెద్ద ఆయన నిజంగా ఎంత పెద్ద మనిషి. మన గ్రామానికి ఆయన ఎన్నెన్ని మంచి పనులు చేశారు. ఆయన ఇంటి కుక్క అయినా సరే దాన్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి మాల వేసామంటే అది మనకు గర్వకారణం. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు?
చూడండి, నేను చెప్పాను కదా, ఈవిడే భాస్కర్ వాళ్ళ అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరేనా భాస్కర్ వాళ్ళ అమ్మగారు? అవును. మీ అబ్బాయి గురించి ఎన్నో విషయాలు విని ఆశ్చర్యపోయాను. అటువంటి లక్షణాలున్న అబ్బాయే నాకు అల్లుడుగా రావాలని ఎందరో దేవుళ్ళని వేడుకున్నాను. ఇప్పుడు మీరే ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయిని చూస్తారా? ఎందుకమ్మా, మిమ్మల్ని చూస్తే అమ్మాయిని చూసినట్టే. అయినా సంప్రదాయం అంటూ ఉంది కదా. రండి రండి, కూర్చోండి. రండి రండి, కూర్చోండి అమ్మా. అమ్మా విజయ. విజయ, బంగారు విజయ, రామ్మ. పాపని బాగా చూడండమ్మా. ఆ కమ్మలు 5 కాసులు విలువ 45,000. చిన్న నెక్లెస్ 80,000. పెద్ద నెక్లెస్ 1,30,000. కాసుల పేరు 2 లక్షలు. చేతి వంకి 75,000. చేతి గాజులు ఉంగరాలు అన్నీ కలిపి 3 లక్షలు. వడ్డానం 4 లక్షలు. నమస్కారం. అమ్మా, మీకు అమ్మాయి నచ్చిందా? బాగా నచ్చింది అనుకున్నాను. ఇన్ని చూసిన తర్వాత కూడా అమ్మాయి నచ్చకుండా ఉంటుందా? ఇంకెందుకు ఆలస్యం, నిశ్చితార్థం చేసుకుందాం. ఏంటయ్యా, ఒంట్లో వేడి ఎక్కువైందా? అవునవును, వేడి దించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. సాయం చేయడానికి మనిషి దొరకడం లేదు. ఏయ్, కాస్త సాయం చేయొచ్చుగా. నేను నూనె రాయడం, నువ్వు మనసులో ఏదో అనుకోవడం వద్దయ్యా. నిన్ను చూస్తే నా మనసు అదోలా అయిపోతుంది. తల్లించేసి తిప్పుకుంటానని భయపడుతున్నావా? నేను మానవత్వం ఉన్నవాడినే. తాళి కట్టకుండా ఎలాంటి తప్పు చేయను. మాట్లాడకుండా వస్తాను, కానీ ఒక పందెం. పందాలు వేస్తే నాతోనే పందెం కడతావా? ఏంటే పందెం? నేను 2 చేతులతో చేసేది నువ్వు 1 చేత్తో చేయాలి. చేస్తే నీకు సేవలు చేస్తూ పడుంటాను. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు చూడు, ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, సరిగ్గా చూసుకో. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇలా శబ్దం వచ్చేలా నువ్వు 1 చేత్తో చెయ్యాలి. చేయగలవా? 1 చేత్తోనా? శబ్దం వచ్చింది కదా, ఎలా ఉంది? ఓడిపోయావు కదా. ఇదిగో ఈ నూనె తీసుకొని కాళ్ళ దగ్గర నుంచి తల వరకు రుద్దు. ఇదిగో తీసుకో. ఏంటి? సరే సరే, ముందు మొదలుపెట్టు, తర్వాతనే ఇష్టం. మెల్లగా 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 మెల్లగా. ఇలా ఉన్న వాళ్ళని ఎలా విడదీయాలి? అక్కడ వేరే మాటిచ్చేసానే. ముల్లుని ముల్లుతోనే తీయాలి. వీడొచ్చాడేంట్రా? భాస్కర్ పటేల్ గెలుస్తుంది. 100 రూపాయలు. 300. నువ్వుండ్రా, ఏమంటున్నారా? ఏంట్రా భాస్కర్ గారు గొప్ప? ఎప్పుడు ఆడి మీద పందెం కాస్తారు. నా పొట్టేలే గెలవబోయేది. పందెం ఎంత? 10 కాసుల గొలుసు. 10 కాసులట, 10 కాసులు. ఇలాంటి గొలుసులు నా దగ్గర 25 ఉన్నాయి. ఏదేదైనా ఒకటి ఖాయమని. నువ్వే చెప్పు రాజా. ఓడిపోయిన వాడు చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. అదే గెటప్ లో ఊరంతా చుట్టూ రావాలి. దానికి ఒప్పుకుంటాడో లేదో అడగండి. ఏమంటావు భాస్కర్? ఎప్పుడు ఓడిపోయే వాడికి ఎంత రోషం ఉంటే ఎప్పుడు గెలిచే నాకెంత రోషం ఉండాలి? నేనన్నా కాదంటానా? చీర కట్టుకోబోయేదెవరో, ఆడదానిలో తిరగబోయేదెవరో చూద్దాంరా. తీసాను రా. ఏమిట్రా ఇది? గెలిచి ఆర్భాటంతో వస్తావనుకుంటే పిచ్చెక్కిన వాళ్ళ వస్తున్నావు. నా పొట్టేలికి తిండి పెట్టింది ఎవరు? ఏంట్రా అలా అడుగుతావు? రోజు నీకు స్నానం చేయించేది, ఇంటి పని వంట పని చేసేది కోడల పిల్లే కదా. అదేలాగా ఈ రోజు కూడా గొర్రెకి తిండి పెట్టింది. అంత కోపంగా వెళుతున్నావు? గొర్రెలతోనూ బర్రెలతోనూ సావాసం చేసి నువ్వు ముద్దు మారిపోయావు.
ఉండు, ఏదో ఒక రోజు వీటికి విషం ఇచ్చి చంపేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమ. నన్ను తలదించుకునేలా చేసావు కదే. ఏంటి అనేది? ఏంటి తెలియనట్టు నడుస్తున్నావు? నా పొట్టేలకి తిండి పడింది నువ్వేగా. అవును. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా? నా కూతురు కొట్టే అధికారం నీకెక్కడుందిరా? నువ్వేమన్నా తాళి కట్టిన మొగుడువా? తాళి కట్టకుండా ఇలా చావు కొడుతున్నావే, కడితే ఇంకెంత ఏడిపిస్తావో. నేనెందుకు కట్టుకుంటాను? ఇవాళ నా పొట్టేలకి విషం ఇచ్చింది, రేపు నాకు విషం ఇచ్చి చంపుతుంది. ఏంటి? నా బిడ్డ విషం పెట్టిందా? ఇలా చూడు, నువ్వు ఆడదానివని వదిలేస్తున్నాను. మీ అమ్మ నిన్ను ఒక్కడికే ఎక్కడుంటే ఇకపై నీ మొహం నాకు చూపించకు. ఇంతవరకు నేను కూడా నేనే చేసుకోలేదే, ఇలా చావగొట్టాడే. నా తల్లి, నీకిదేం కర్మే. ఇప్పుడు ఏమంత ఘోరం జరిగిపోయిందని అమ్మ కూతురు ఇద్దరు మూలలో కూర్చొని ఏడుస్తున్నారు. ఇంకా ఏం జరగాలమ్మా? ఇంకా ఏం జరగాలి? నలుగురు ముందు నా కూతురు మీద చేయి చేసుకుని దాని పరువు తీసిందే కాక గొర్రెకి విషమిచ్చి చంపిందని నా కూతురు మీద అభాండం వేశాడమ్మా నీ కొడుకు. ఉప్పు తిన్నందుకే ఊపిరిచ్చే వంశంలో పుట్టిన వాళ్ళు అమ్మా మేము. రేవతో మాట్లాడుతున్నారని మీతో అభిమానంగా ఉంటే ఇలా నిందొచ్చి పడిందే. నన్నేం చేయమంటావమ్మా? వాడు పెద్దవాడు, నేనేం చెప్పినా వినిపించుకున్నట్టున్నాడే. గొర్రెకి విషం ఇచ్చింది అదేనని ఎందుకురా దాని మీద నింద వేస్తావని అడిగాను. నీ మీద ప్రాణాలు పెట్టుకుంది, దాన్నెందుకురా బాధ పెడతావని అడిగాను. అదృష్టం కొద్దీ నా కోసం కుబేరుడు కూతురు ఎదురు చూస్తున్నప్పుడు తట్టాబుట్టకి గతి లేని దాన్ని, మామూలు దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒరే పాపి, డబ్బు కాసిపడి ఒక ఆడదాని జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఇది మంచిదా అని కన్న కొడుకని కూడా చూడకుండా వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలాను. అమ్మా, వ్యాపారం చేసేవాడికి జాలి ముఖ్యం కాదు, లాభమే ముఖ్యం. ఈ గొర్రెల్ని బర్రెల్ని పెట్టుకుని ఎంతకాలం దర్జాగా బతకగలను? ఆస్తిపాస్తులతో వచ్చే ఆడదే నాకెంతో ఉపయోగంగా ఉంటుంది. ఆ అదృష్టాన్ని వదులుకొని ఈ దరిద్రాన్ని కట్టుకోమంటావా అని అరిచి వెళ్ళిపోయాడు. వాడికి డబ్బాసి పట్టుకుంది. ఏం చేయమంటావు చెప్పు, నేను వెళ్ళొస్తానమ్మా. ఏదో జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. నా కూతురు మేడల్లో పెరగాల్సిన పిల్ల, పట్టపురాడిలా దర్జాగా బతకాల్సిన నా బిడ్డని, నా బంగారు తల్లిని దరిద్రం అన్నాడా? పేదరికుల్లో బతుకుతున్నావే కాని మానాభిమానాలు చంపుకుని కాదు. తలరాత నా కూతురికి గతి పట్టింది. 24 గంటలు ఆ కుటుంబం కోసమే పాటు పడిందే. బతికినంత కాలం అతను సింహంలాగా బతకాలని పొంగలు పెట్టి పూజలు చేసిన ఈ దేవతని దరిద్రం అంటాడా? వాడి నోరు నువ్వేమనకమ్మా, నువ్వేదన్నా అంటే ఫలిస్తుంది. ఫలించని ఇలా నువ్వు నా నోరు మూసి మూసేగి గట్టుకొచ్చావే. అయ్యయ్యో, ఏంటండి మీరు? పోటీలో గెలిచిన సంతోషంలో పీకల దాకా బీర్లు విస్కీలు తాగేసి ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మరో ప్రపంచంలో ఆడుకుంటూ ఉంటారని నేను అనుకుంటే బాధపడుతూ కూర్చున్నారు. ఎంతో గొప్ప వీరుడు మీరు, సంతోషంగా ఉండాలి కదా. నిజంగా నా పొట్టేలు పోరాడి జయించుంటే ఈ పాటికి ఆకాశం భూమి తేడా తెలియకుండా సంతోషంగా పండగ చేసుకునేవాడిని. ఆ భాస్కర్ గడి పొట్టేలకి ఎవరో విషం పెట్టబట్టే కదా నా పొట్టేలు గెలిచింది. ఎలాగైతేనే పోటీలో గెలిచింది మీరే కదా. చాలే నోర్ముయ్. వెన్నుపొడు పొడిచి ఆనందించేవాడిని కాదు నేను. వీరత్వంతో పోరాడి గెలవాలనుకునే సింహాన్ని నేను. ఈ రోజు సింహాన్ని అంటున్నారు, ఇన్ని రోజులు మీకు ఆ విషయం తెలియలేదా? మీరనుకున్నట్టు జరగాలని ఆ దేవుడు మీకు అనుకూలంగా విచిత్రమైన ఆట ఆడుతున్నాడు. ఏంటే నువ్వనేది? డబ్బాస పట్టుకున్న ఎంకమ్మ తన కొడుకుని కొత్త కోట సుందరి కూతురికి అమ్మేస్తోంది. అయితే మరి పూర్ణిమ? అంతే సంగతులు. కేవలం తన దురదృష్టం వల్ల ఓడిపోయాడా, పూర్ణమ్మ మోసం చేయడం వల్ల ఓడిపోయాడా తెలియకుండా రోడ్ల మీద తిరుగుతూ జుట్టు పీక్కుంటూ అల్లాడిపోతున్నాడు. నేను చెప్పేది ఏమిటంటే తను దేవతను వదిలిపెట్టి దెయ్యాన్ని పట్టుకుంటున్నాడు. మీరేం చేస్తారంటే ఆ అదృష్ట దేవతని మీ సొంతం చేసుకోవడానికి సూపర్ పథకం వేయండి, సక్సెస్ అయిపోతుంది. అటు ఇటు కదలడానికి కూడా అవకాశం ఇవ్వకండి, అప్పుడు మీరే దిక్కంటూ వస్తుంది. ఏమంటారు మీరు?
ఆ పూర్ణమ్మకి మీకు ఒక మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపిద్దామా? నువ్వెందుకురా ఆడిస్తావు? వారు ఆడించాలి. కాపాడండి అయ్యా. అయ్యా మీరు బాగుండాలి. నా కూతుర్ని కాపాడారు. అమ్మా తల్లి, నా బంగారం, ఇప్పుడు ఏం జరిగిందనే ఇలా చావడానికి సిద్ధపడ్డావు? మనసులో భాస్కర్ని తలుచుకుని బాధపడుతూ ప్రశాంతంగా నన్ను చావనివ్వమ్మా. అయ్యో, నిన్ను గారాబంగా పెంచింది ఇలా ఎవరి కోసమో చచ్చిపోవడానికా? అందరం చావడానికే పుట్టావే, కానీ చావును వెతుక్కుంటూ మనం వెళ్ళకూడదు. కష్టపడ్డానికి కాళ్ళు చేతులున్నాయి, కాపాడడానికి దేవుడున్నాడు. ఈ ఊళ్ళో బతకలేనప్పుడు ఇంకే ఊరికైనా వెళ్ళి దర్జాగా బతుకుతాం. పద, వెళ్ళిపోదాం. ఏంటమ్మా, ఏంటి ఊరి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? రండమ్మా, రండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? రండమ్మా. తప్పు చేసిన వాళ్ళు భయపడి పారిపోతారు, మీరెందుకు పారిపోవాలి? ఏ తోడు లేని ఈ ఊళ్ళో మేము అవమానపడ్డావయ్యా. ఏదో చెప్తున్నారుగా, విని మౌనంగా ఉంటావే. ఏంటమ్మా ఇది? అన్నయ్య ఎదురుకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడొచ్చా అమ్మా? రేయ్, ఇప్పటికే వాళ్ళు మాటలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు కొత్తగా మనం చెప్పడం ఎందుకు? రంగయ్య, ఆ పత్రాలు చదువు. దత్తత పత్రం. మహారాజశ్రీ చిన్నూరు గ్రామ వాస్తవ్యులు కనకరాజు కుమారుడినైన నేను మనస్ఫూర్తిగా ఎవరి బెదిరింపులకు లోనవ్వకుండా రాయించిన ఈ పత్రం ఏమనగా, మాధవయ్య గారి కుమార్తె వీరమూర్తి గారి భార్య అయిన పాపమ్మకు నాకు సంక్రమించిన ఇల్లు, పొలం, డబ్బు ఇత్యాది పిత్రార్జితమైన సకల ఆస్తులలోనూ సగభాగమైన హక్కును కల్పిస్తున్నాను. ఈ ప్రకారంగా పాపమ్మ గారిని నాకు అక్కగా దత్తత తీసుకుంటున్నాను. అక్కలాగా దత్తత ఏంటి బాబు? ఇలాంటి విషయం ఎప్పుడు వెళ్ళేదే. ఇదంతా మీకు కొత్తగా ఉండొచ్చు, నన్ను కూడా ఆ భాస్కర్లా తప్పుగా అనుకోకండి. ఇదంతా మీ మంచికే. ఆ భాస్కర్ గాడిలాగా నేను ఎదవను కాను. ఇక ఆడి ముందు మీరు తలెత్తుకుని బతకాలి. నువ్వు ఒక తండ్రికి పుట్టిన బిడ్డవైతే నీ మొహం కూడా చూపించొద్దనే మాటని సాకుగా తీసుకొని ఆ పంచవన్నెల రామచిలుక పవర్ పెంచుకుందిరా. అక్కని దత్తత తీసుకుంటారన్న విషయం ఎక్కడైనా విన్నావా? నువ్వు నమ్మములే, నా కొడుకు కదా. ఇప్పుడు ఆ పూర్ణమ్మ రాజాసుందరానికి మేనగోడలైంది. ఆశపడి 6 లంకడాలు చేస్తే పచ్చ రోజు కూడా పచ్చడి కూడా అయింది. ఎవరెటు పోతే మనకేంటత్తా? అన్యాయంగా తను మోసపోయాడు. నా కొడుకు ఎందుకు మోసపోతాడ్రా? అది ఒక దారిలో వెళ్తే నేను ఇంకో దారిలో వెళ్ళను. రేయ్, మన గౌరవం తగ్గకూడదురా. నువ్వు సరేనని ఒక్క మాటను. బంగారంతో లక్షల ఆస్తితో ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది. ఊరంతా పందిరేసి పల్లకిలో ఊరేగించి రంభలాంటి పిల్ల మెళ్ళో తాలి కట్టేలా చేస్తాను. అమ్మా, ఆవిడ వాళ్ళ అమ్మాయిని తాకట్టు పెట్టాలనుకుంటే నువ్వు నీ కొడుకుని అమ్మాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో పూర్ణిమని నా నుంచి ఎవరు దూరం చేయలేరమ్మా. ఏ మగాడు దాన్ని పెళ్లి చేసుకుంటాడో చూస్తాను. ఏ అంతస్తు గురించి భాస్కర్ మాట్లాడి మోసం చేశాడో నేను మీకు ఆ అంతస్తు కల్పిస్తాను. ఎందుకు ఇచ్చో ఏమిచ్చావని నన్ను ఎవరో అడగకూడదుగా, అందుకే ఈ పత్రాలు. ఇలా చూడు బాబు, ఎవరి దానం మాకొద్దు, ఎవరి దయ మాకొద్దు. మాకంటూ ఎవరూ లేరనుకునే సమయంలో నన్ను అక్కగా దత్తత చేసుకుంటానన్నారే, అదొక్కటి చాలు. మమ్మల్ని వదిలేండి బాబు, మేము వెళ్ళిపోతాం. ఊరికి ఎందుకు అలా నిరాశపడతారు? నా మాట వినండి. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి, కానీ ఏ తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవించకూడదు. ఏమంటావు? మంచి మాట అన్నావు. ఊరు నుంచి వెళ్ళిపోతే నలుగురు ఏమంటారు? కోటికి గతి లేకుండా పోయింది, అందుకే చెప్పా పెట్టకుండా ఊరు నుంచి వెళ్ళిపోయారని అనుకుంటారా లేదా? ఊళ్ళో వాళ్ళు అలా అనుకున్నా పర్వాలేదు. అమ్మాయిని ఎవరో మోసం చేశారో అందుకే వెళ్ళిపోయారని నాలుగు మాటలన్నీ నిందలు వేస్తారు. అలా నిందలతో వెళ్లే కంటే మీకు ద్రోహం చేశాడే ఆ భాస్కర్ గాడు. వాడి ముందే దర్జాగా కాలు మీద కాలేసుకుని మీరు బతకాలి.
అవునమ్మా, ఆ శ్రీరామచంద్రుడికి ఆంజనేయులు దొరికినట్టుగా మీకు మా అన్న దొరికాడు. ఎరా ఆవిడ అసలే కృంగిపోయి బాధపడుతుంటే నువ్వేంటి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? కొట్టానంటేనా? అక్క, మీకు డబ్బు లేదు, నాకు నా అనేవాళ్ళు లేరు. మనం కలిసిపోయామంటే ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎవరు పల్లెత్తు మాట అంటారు. మీరు కూడా నాలాగే గౌరవ మర్యాదలతో బతకాలి. తను సంతోషంగా ఉండడం చూసి నువ్వు సంతోషంగా ఉండాలి. మీ సంతోషాన్ని చూసి వాడు కుళ్ళిపోవాలి. పెద్ద తప్పు చేశానని వాడు జీవితాంతం చస్తూ బతకాలి. మీ మంచి కోరే చెప్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఆ పత్రాలు ఇవ్వు, సంతకం చేయండి. ఇలా చూడమ్మా, కష్టాల్లో ఆదుకునే వాళ్ళని దేవుడితో సమానం అంటారు. నేను ఆస్తి కోసం ఆశపడలేదమ్మా, మన కుటుంబ గౌరవం కోసం, మన భద్రత కోసం ఒప్పుకుంటున్నాను. నువ్వు మాట్లాడుకో. విన్నావా నాయనా? అక్కడ పేలేది టపాకాయలు కాదు, నేనెత్తిన పేలబోయే బాంబులు. ఎవరు టపాకాయలు పేలుస్తుంది? నన్ను వదలండి. నన్ను అవమానిస్తారా? మిమ్మల్ని వదలరా? మంచి చేస్తుంటే చూసి తట్టుకోలేక అనవసరంగా గొడవ పడ్డానికి వచ్చావా? రేయ్, నీ అంతా తేల్చేస్తాను. అక్క నువ్వు చెప్తున్నాను, పెడుతున్నాను. రేయ్, ఇంకోసారి ఎదవేషాలు ఇస్తే మర్యాదగా ఉండదు. పదయ్యా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. నా మనసును గెలిచిందమ్మా చిలకమ్మా, ఈ బతుకును శూన్యం చేసెను ఎందుకమ్మా. నా మనసును గెలిచిందమ్మా చిలకమ్మా, ఈ బతుకును శూన్యం చేసెను ఎందుకమ్మా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. కదిలావే మెదిలావే, నీ గుండెలోనే ఉండగా ఆ విషయమే చెప్పకనే దాచావే. నువ్వు లేనిదే నే లేనని తెలిసింది నాడే. రానేస్తమా రావేలనే, రానేస్తమా రావేలని నా జీవితం చిగురించగా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. నా మనసును గెలిచిందమ్మా చిలకమ్మా, ఈ బతుకును శూన్యం చేసింది ఎందుకమ్మా. కళగా తాను వచ్చిందమ్మా, కథగా మిగిలి పోయిందమ్మా. ఒరే భాస్కరం, ఏంట్రా తాగొచ్చావా? ఇప్పటిదాకా మన కుటుంబంలో తాగని వాడివి నువ్వేనని గర్వపడేదానిరా. నా నమ్మకాన్ని నాశనం చేసావు కదరా. నా ఊహల్ని కూడా అది నాశనం చేసేసింది కదమ్మా. ఇక నేను ఎవరి మీద ప్రేమ చూపించాలి,
ఇక నుంచి పట్టుదలకి మారుపేరైన వంశంలో పుట్టిన వాడివి నువ్వు. పట్టెడు అన్నానికి కూడా గతి లేని వాళ్ళు డబ్బుకు కకుర్తిపడి డబ్బున్న వాడి పంచన చేరారు. ఆ చేపలు అమ్ముకునే వాళ్ళ ముందు మనం గర్వంగా తలెత్తుకుని తిరగాలి. ఎలాగమ్మా? అది ఎప్పుడైతే అత్తయ్య అంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే నా మనసు దానికి ఇచ్చేసానమ్మా. అమ్మా, దాన్ని నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. దాన్ని నువ్వు మర్చిపోవని తెలిసేరా నా మనసు చంపుకొని వాళ్ళ ఇంటికెళ్ళి మన్నించమన్నాను. అది అవకాశంగా తీసుకుని రెచ్చిపోయి నన్నెంత హీనంగా మాట్లాడారో తెలుసా? హీనంగా మాట్లాడిందా? అవునరా, ఒకటా రెండా? తాగుబోతును కట్టుకుంటే మత్తు దిగిన తర్వాత అయినా పెళ్ళం గుర్తుకొస్తుంది. హంతకుణ్ణి చేసుకుంటే జైలుకి వెళ్ళొచ్చాక బుద్ధి వస్తుంది. నీలాంటి వీరుణ్ణి కట్టుకుంటే జీవితాంతం ఏడుస్తూ చావాల్సిందే అందరా ఆ మహాతల్లి. ఆ ఒక్క మాట అన్నా పర్వాలేదు. పాంచాలిని జూదంలో ఓడిపోయిన ధర్మరాజులాగా నీ కొడుకును కట్టుకుంటే నన్ను నమ్మేసి బతుకుతాడని ఎటకారంగా మాట్లాడిందిరా. వెళ్ళని జూదానికి అడ్డుపెట్టుకున్న కనిపిస్తున్నా అడ్డులేమా? దాన్ని కత్తిగా కండుగా నరకపోతే నేను సీమసింహం శివరాయ కొడుకునే కాదు. పూర్ణిమ నరికేస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా? పద్ధతులు మీరు పెళ్లి చేసుకోబోతున్న దాని కొంపలో మేళాలు వినిపించకముందే మన ఇంట్లో మేళతాళాలు వినిపించాలరా. ఎవరితో ఇంటికొచ్చి కాపురం చేస్తుందని ఆ రోజు మాట్లాడిందిగా, అలా అన్నదాని ముందే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు కాపురం చెయ్యాలరా. అది చూసి తను కడుపు మంటతో చావాలరా. ఇవన్నీ చేస్తేనే నువ్వు నా కన్న కొడుకువి. లేదంటావా? మీ నాన్న వల్ల నా జీవితం పోయింది, నీ వల్ల పరువు పోయిందని నేను ఏ నూతులోనో దూకి చచ్చిపోతాను. అమ్మా రేయ్, తప్పు చేసిన పూర్ణమే దర్జాగా తలెత్తుకుని తిరుగుతోంది. మగాడివి సింహంలా బతికిన వాడివి. అలా తల దించుకొని బతకాలా? చెప్పరా, చెప్పు. ఏంటలా రాయలా నిలబడ్డావు? నేను చచ్చిపోయినా పర్వాలేదు, మనసిచ్చిన మనిషిని మర్చిపోలేను అంటావా? ఎప్పుడు నేను ఇష్టం లేదని నా శత్రువుని చేసుకెళ్ళాలనుకుందో అప్పుడే నాకు శత్రు అయింది. నేను నా కోసం బతకలేకపోయినా నీ కోసం బతుకుతానమ్మా, నీ కోసం బతుకుతాను. ఏ కుంటిదో గుడ్డిదో అమ్మాయి ఎవరైనా సరే చెప్పమ్మా, నేను తాళి కడతాను. దాని ముందు నేను బతికి చూపిస్తానమ్మా. దాని ముందు నేను బతికి చూపిస్తాను. ఇదిగో చూడయ్యా, ఈవేళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉండు. ఇదిగో తాగు. అవును, చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నారే. నేనేమంత పసవున్న కుర్రాన్ని మీ మీదికి తోల్లేదే. నాకు కావాల్సింది పసున్నోడు కదయ్యా. నేను అదే అనుకున్నాను, మీ దగ్గర లేనిదే. అదే పస. నా కూతుర్ని చెరచిన వాడి అంతు తేల్చడానికి మొనగాడిగా ఉంటే చాలు. పాప పెళ్లి గురించి మీరు తొందరపడుతున్నప్పుడే అనుమానించాను. చూడండమ్మా, మంచాన్ని సెకండ్ హ్యాండ్లో కొనొచ్చు. మంచం మీద పడుకునే వాళ్ళే సెకండ్ హ్యాండ్ అయితే కొనుక్కుంటారా? కిందేమీ లేదు, నేనే ఎఫెక్ట్ ఇచ్చాను. పాప గారి ఫస్ట్ హ్యాండ్ ఎవరు? నేనే. ఊరంతా పిలిచి చెప్పమంటావా? చెప్తాను. పోస్టర్లు వేసి అతికించమంటావా? అతికిస్తాను. లేదు లేటెస్ట్ లెవెల్లో కటౌట్ పెట్టించమంటావా? పెట్టిస్తాను. అంతేగాని చెడగొట్టిన ఆడదాన్నలా నన్ను పెళ్లి చేసుకోమంటే ఆ తర్వాత తాళిబొట్టుకు బంగారం లేక స్టేట్ అల్లాడిపోతుంది. ఆ తర్వాత నీ ఒంటి మీద బంగారం కూడా ఉండదు. అరవకో. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, పదవికి పనికిరావని 10 మంది అనుకోకముందే పదవిలో నీ కూతురుని కూర్చోబెట్టు. పదవికి పదవి ఉంటుంది, డబ్బుకు డబ్బు వస్తుంది. నేను చెడిపోయినా పర్వాలేదు, నా కూతురు చెడిపోకూడదని మా ఊరు వదిలేసి ఈ ఊరు వచ్చాను. నా కూతుర్ని గారాబంగా పెంచాను. నువ్వు పెంచావు. ఇక్కడ నీ కూతురు గారాలు పోయిందే. నేనేదో నీ కూతురుని ఒక్కదానే చెడగొట్టినట్టు మాట్లాడుతున్నావే. ఎంతమంది లెక్కుందా? వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి ఇలా ఎప్పుడూ అడగలేదు. ఎందుకో తెలుసా? బతుకు తెరువు తెలిసిన వాళ్ళు గనక నేను పడేసిన డబ్బు తీసుకుని నోరు మూసుకుని ఉన్నారు. నీలా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఏమయ్యా, మంచి వంశంలో పుట్టావు, న్యాయంగా నడుచుకుంటావని నా కూతురు నిన్ను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా? నీ వల్ల చెడిపోయిన నా బిడ్డకి నీకన్నా ఉన్నత వంశంలో పుట్టిన వాడికిచ్చి పెళ్లి చేసి నీ మొహం మీద నేను ఉమ్మేయకపోతే నా పేరు సుందరే కాదు, గుర్తుంచుకో. మంగమ్మ శపథం కంటే పవర్ఫుల్ శపథం. కానీ నేను మధ్యలో ఇరుక్కుపోయాను. మీరు చేసే పనులన్నిటికీ సైడ్లో నేనున్నానన్న విషయం బయటకు తెలిసిందో నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి దాంతో నన్ను కొడతాడు ఆ భాస్కర్. మొరటు మనిషి, తేడాలొస్తే చీరేస్తాడు. భయపడకయ్యా, తెలిస్తేనేగా చంపుతాడు. అమ్మేమో డబ్బు పిచ్చిది, కొడుకు జోదగాడు. ఇలాంటి వాళ్ళందరికీ మంచి పిల్ల కంటే కూడా డబ్బే ఎంతో ముఖ్యం. విసరాల్సింది విసిరి పారేస్తే మాటలన్నీ అవే అణిగిపోతాయి. అమ్మా, నేనొకటి విన్నాను. ఆడతలుచుకుంటే పొంగే పాలల్లో ప్రళయాన్నే సృష్టించగలదని. కానీ మీరు అగ్గిపుల్ల లేకుండా అగ్నిజ్వాలలు సృష్టించగలరు. అబ్బో! రండి, నమస్కారం. రండి.
ఏమ్మా రాదమ్మా, నీ కూతురు వయసుకొచ్చిందటగా, అప్పుడే నా కబురు పెట్టుంటే వెంటనే వచ్చి చూసుండేవాడిని కదా. పెళ్లి సంబంధం ఏదో తప్పు మాట్లాడినట్టు ఫీల్ అయిపోతుంది. రండి రండి, బాగా లాగించండి. అల్లుడు గారు, ఈవిడే మా వియ్యపురాలు. వదిన గారు, ఇతనే మా అల్లుడు గారు. నువ్వు రావే. నమస్కారం నమస్కారం నమస్కారం. అయ్యో ఈవిడా, ఆ రోజు పక్కూరు తిరునాళ్ళలో పాంచాలేషంలో చూశాను. దుశ్శాసనుడు చీరలాగే సీన్ లో అదిరిపోయింది. మధ్యలో కృష్ణుడు చీరలు ఇచ్చి సెడగొట్టేశాడు. చూసింది కాసేపైనా గుండెల్లో అలాగే స్ట్రాంగ్ గా ముద్ర పడిపోయింది. ఇదిగో, ఆ ముద్ర ఏదో గుండెల్లోనే ఉండని ఎందుకు అనవసరంగా బయటికి లాగుతావు చెప్పు. పాత కథలు జనాలే మర్చిపోయారు. నువ్వెందుకు బండి చక్రంలా మళ్ళీ అక్కడికే వస్తావు? వచ్చే పంచాయతీ బోర్డు ఎలక్షన్స్ లో వారు పోటీ చేస్తున్నారు. అప్పటి వరకైనా కాస్త గౌరవంగా ఉండనివ్వు. అయితే నా ఓటు ఆవిడకే వేస్తాను. నువ్వేమైనా వేసుకో, ముందు దీంతో మూసుకో, లేదంటే నా బతుకు నాశనం అవుతుంది. ఎవరది? పాపమ్మనా? చాపలు చుట్టే పాపమ్మనే పేరుపోయి రాజా అత్తగారు పాపమ్మ అనుకుంటున్నారు. ఊళ్ళో నలుగురు అనుకునేదే అన్నానమ్మా. అవును, మా వియ్యపురాల సంబంధాన్ని ఎందుకొద్దనుకున్నారు? ఆ కుర్రాడు పాపం నీ కూతురి మీద ప్రాణాలే పెట్టుకున్నాడు తెలుసా. భాస్కరాన్ని మోసం చేసినట్టు రాజాని కూడా మోసం చేయకండి. నోర్మై, నా మానా నేను నోరు మూసుకొని పోతుంటే అనవసరంగా రెచ్చగొడతావా? డబ్బు కోసం మోసం చేయడం, తడిగుడితో గొంతు కోయడం మీకు అలవాటు. పాపం నా వియ్యపురాలు మాంగళ్య భాగ్యం ఎలాగూ లేదు కదా, కనీసం కొత్త కొడల భాగ్యమైనా దక్కుతుంది అనుకున్నాను. దాన్ని నువ్వు చెడగొట్టావని నాతో చెప్పుకొని ఏడ్చింది. ఎవరు? నేనా చెడగొట్టింది? మరి కట్టుకున్న మొగుడు చనిపోయినప్పుడు కూడా కన్నీరు పెట్టిన పుణ్యాత్మురాలు ఇప్పుడు తెగ ఏడుస్తూ ఉంది. ఏది ఏమైనా నువ్వు తనని ఇలా మోసం చేయకూడదు పాపమ్మ. ఆవిడ్ని నేను మోసం చేశానా? డబ్బుకు ఆశపడి నా కొడుకు నన్ను మోసం చేశాడు నాతో చెప్పింది. ఆ అబ్బాయి మీద అనవసరంగా నిందలు వేయకు. ఆ అబ్బాయి ఎంతో మంచివాడు, బంగారం లాంటివాడు. మీరే డబ్బున్న రాజా దొరికాడంటూ తెగ కులుకుతున్నారని నేనంటా లేదు, ఈ విషయం ఊరంతా అనుకుంటున్నారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నమ్మక ద్రోహం చేసింది ఎవరో, నమ్మించి గొంతు కోసింది ఎవరో నీకు తెలుసు. నమస్కారం చేయమ్మా. చల్లగా ఉండమ్మా. మంచివాళ్ళుగా నమ్మించి అమాయకంగా మమ్మల్ని ఇలా మోసం చేశారే. అమ్మా మారమ్మ తల్లి, మీ కల్లో కూడా ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. నువ్వు నిజంగానే శక్తి ఉన్న తల్లివైతే మాకు ద్రోహం చేసిన వాళ్ళందరికీ నువ్వే దండన విధించాలి. జాగ్రత్తగా చూసుకోండి, ఇచ్చిన ముందు 3 పూట్ల వాడండి. ఎక్కువ జాగ్రత్తగా ఎక్కండి. నేను చెప్పిన పచ్చ మర్చిపోవద్దు, అర్థమైందా? ఏమిటి? అలాగే, తమరు చెప్పినట్టే చేస్తాం. రంగయ్య బండి ఆపమనండి. భాస్కర్ ఇంట్లో చూస్తున్నారు కదా, ఏమైంది? భాస్కర్కి ఏమైంది? భాస్కర్కి ఏం కాలేదమ్మా, వాళ్ళ అమ్మకి పక్షవాతం వచ్చింది. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన దేవుడయ్యా. అలా జరిగిందా? నా మనసు రగిలిపోయి సేపిస్తే జరగకుండా ఉంటుందా? మారెమ్మ కన్ను తెరిచింది. ఏంటమ్మా అలాంటావు? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు రేపు వాళ్ళ మొహాలు చూడాలిగా. ఒకసారి మనం వెళ్ళి చూసొద్దామమ్మా. ఏంటి చూసి రావాలా? మీ అమ్మకి రోషం ఎక్కువే. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దాని మొహం చూడండి. ₹20,000 తీసుగా నీ చెల్లెల జీవితం బాగు చేసుకో. నా బాధ్యత డబ్బిస్తే దాని బతుకు బాగుపడుతుందా? ఈ డబ్బులోనే కదా మాయలు మంత్రాలు అన్ని ఉండేవి. నా చిన్నప్పుడు ఇట్లా సార్ సినిమాలో ఇలాంటి డైలాగులు, ఇలాంటి అసలు ఎన్నో చూశాను, ఎన్నో విన్నాను. ఇప్పుడంతా యూనియన్, ఆల్ ఇండియా ఫెడరేషన్. అది గుర్తుంచుకొని మాట్లాడు. కుమ్ము పారేస్తా. కంచర్ గాడిద, బుద్ధిలేని గాడిద. ఇద్దరు ఏమైనా తాగొచ్చారా? ఏమైనా తిట్టడానికి వేరే తిట్లే లేవా? అసలు ఇంతకి నన్ను ఏం చేయమని చెప్పాడు? నా చెల్లి మెళ్ళలో తాలిగట్టు. అయ్యయ్యో,
నేనేంటి నీకు తాళి కట్టడం ఏంటి? ఎలా కుదురుద్ది? గుట్టుగా వచ్చినప్పుడు తారతమ్యాలు గుర్తు రాలేదంటే తమకి. అయ్యో, నేను ఇదివరకే ఇంకో దాని మెడలో తాళి కట్టిన మొగ్గు నేను మర్చిపోయావా? మరి లేకపోతే ఉరి తాడేసావా చెప్పావా? నేననేది అది కాదు. నీ మెడలో నేను తాళి కడితే నా పెళ్ళం ఏం చేస్తుందో తెలుసా? నీ మీద, నా మీద, మీ అన్న మీద కేసులు పెట్టి లోపలికి తోయించేది వదిలేదు లేదు. ఏంటి ఎంత చెప్పినా వదలట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? ముందు నా చెల్లెల మెడలో 3 ముళ్ళు వేసాయి. ఎంత చెప్పినా మళ్ళీ 3 ముళ్ళు గురించి మాట్లాడతావేట్రా? దేవుడైన కృష్ణుడు రుక్మిణిని పెళ్ళాడి ఆ తర్వాత సత్యభామ మీద ఆశపడి ఆమెని పెళ్లి చేసుకున్నాడు కదా, అది నువ్వు క్యాలెండర్లో చూడలేదా ఏమిటి? నాకో పక్క నువ్వు, ఇంకో పక్కన అది, నడి మధ్య సెంటర్లో నేను. శివకాశి లితో ప్రింటర్లో చెప్పి క్యాలెండర్ వేయించుకుందాం. వేయించుకోవచ్చు. మరి కిరీటం ఎక్కడి నుంచి తెమ్మంటావు? కిరీటమే కదరా, అది నేను పెట్టుకుంటే అదిరిపోతుంది. మొన్నోసారి మన ఊర్లో డ్రామా చేసినారు కదా, అప్పుడు నేను వాళ్ళ దగ్గర ఉన్న కిరీటం పెట్టుకున్నాను. శ్రీదేవి భలే ఉందని చెప్పింది. ఎరా, నీ ఆకారానికి కిరీటం అది పెట్టుకుంటే శ్రీదేవి మెచ్చుకుందా నిన్ను? ఏమండి, మీరు శ్రీదేవికి బంధువులా? కాదు. ఈవిడికి బంధువులా? కాదు. పోనీ ఈ ఊరికి ప్రెసిడెంటా? మరి ఎందుకండి కొట్టారు? అలా వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు నీ మాట్లాడినాను. శ్రీదేవి గురించి ఇంకోసారి మాట్లాడావో ఎరగ తీసేస్తాను. ఏంటి దారిని పోయే ప్రతివాడు కొడుతున్నాడు? ఇప్పుడు నేను ఏం చెప్పంటావరా? రేయ్, ఇలా రండిరా. బాగా చూడు, వాళ్ళిద్దరూ ఎవరో తెలుసా? మా కులం అమ్మాయిల మీద చెయ్యేసి పెళ్లి చేసుకోము అని చెప్పినోళ్ళు. ఒకటి చెయ్యి తీసేసాం, ఒకటి కాళ్ళు తీసేసాం. ఇంకొకటికి మేము కొట్టిన దెబ్బలకి పిచ్చి బట్టి ఈ ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. సరే, ఇప్పుడు నీ వ్యవహారం ఏంటి చెప్పు. చూడు సామి, నాతో కలిసి బతుకుతావా లేకపోతే ఆడలాగా కాలోసయ్యో తీసేయమంటావా? అలా బతకడం కంటే నువ్వు నేను కలిసి ఎలా బతకడమే బెటర్. ఎవరు వద్దు. ఎవరిని తీసుకురాలేదు రాయడానికి రమణమాతను పిలిచాను. చేసిన పాపాలకు అనుభవిస్తోంది, దానికి నేను సేవ చేయనని చెప్పిందన్న. సుబ్రహ్మణ్యం గారి భార్యను పిలవచ్చు కదరా? పిలిచామన్నా. అమ్మ గురుజావిని నానా తిట్లు తిట్టిందంట. నేను రాను పోరా అని చీకొట్టింది. అడ్డమైన వాళ్ళందరినీ ఎందుకురా అడుక్కోవడం? నా కూతుర్ని పిలవండి, వస్తుంది. ఒరే అబ్బాయి, మీ అత్తగారికి పక్షవాతం వచ్చిందట్రా. కుంటుకుంటూ నడుస్తుందట. తల్లికి నయం చేయించుకోవడం కోసం చెల్లెల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లడానికి ఎప్పుడు ఇంటికి రాని మీ బావమరిది ఈ వేళ వచ్చాడ్రా. నాకు కొన్ని రోజులుగా బాగలేదు కదా, మరి నా కోసం ఎందుకు రాలేదు? ఈయన చూడడానికి నేను వెళ్ళినప్పుడు నేనే కదా సేవలు చేశాను. ఇప్పుడు దాన్ని వెళ్ళి సేవలు చేయమను. వెళ్తుందంట, వెళ్తుంది. ఎందుకు ఎడుతున్నా? ఎంత కన్న కొడుకునైనా సరే మగాడిగా చేయలేని పనులు ఉంటాయని చెల్లెని తీసుకెళ్దామని వచ్చాను. మనుషులై పుట్టాక మానవత్వం ఉండాలి. అది ఏ కోసనా మీలో లేదని నాకు అర్థమైపోయింది. బామర్ది, హైకోర్టులో ఉన్న ఆస్తి నా చేతికి రావాలంటే 60 ఏళ్ళకి సరిపడా అన్నదానం చేయరా అని ఒక జోషుడు నా చేతి చూసి చెప్పాడు. నాకు ఆస్తి ముఖ్యంగా అత్త ముఖ్యమేంటి. భలే చిత్రంగా మాడుతున్నావు నువ్వు. భలే ఓడివేనయ్యా. ఎంతమంది అయినా అత్తలు దొరుకుతారు, నాకు తల్లి దొరుకుతుందా? ఏమైనా సరే నేను వెళ్ళి చూసి వస్తాను. లక్షణంగా చూసిరావే. అందరూ కలిసి గుడికెళ్ళి మొక్కు తీర్చుకోమని జోషి చెప్పాడు. ఏడుస్తూ ఈ కంపులో ఉండడం కంటే మీ అమ్మగారింటికి వెళ్ళి లక్షణంగా మీ అమ్మని చూసుకో. ఇక్కడెందుకు సౌకర్యం పెట్టడం? మన మధ్యన సంబంధం ఎప్పుడో తెగిపోయింది. కనీసం ఇప్పుడైనా అందరూ కలిసి ఉంటే బాగుంటుందనిపించింది. అమ్మకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. అమ్మ చనిపోతే కబురు పంపుతాను. ఇవాళ పంపించకపోయినా చనిపోయాకైనా పంపిస్తానేమో చూద్దాం. ఏంటి బాబు ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇది మీలే. ఈ సోఫా సెట్, టీవీ, ఫర్నిచర్ ఇవన్నీ మా సెటప్. ఈవిడెవరు? ఈవిడ సెటప్. ఈవిడ సెటప్తోనే ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి. నేనే బాబు మీ అత్తగారిని. మీరు నిశ్చితార్థానికి వచ్చుంటే తెలిసేది. ఎంకమ్మ గారికి అనారోగ్యం అని విన్నాను, అందుకే చూసి వెళదామని వచ్చాను. అమ్మా విజయ. విజ్జు, ఈయనే మీ శ్రీవారు. కపాల నుంచి కాలి చిటికిన వేలు వరకు కరెక్ట్ గా చూసుకో. జరగండి, ఏరియా అంతా దాచేస్తున్నారు. బాబు, తనే మీరు చేసుకోబోయే అందాల బొమ్మ. ఏంటే ఇది ఇలా సిగ్గుపడతావు? ఇది బాబు వరస. దేనికైనా సిగ్గుపడిపోతుంది. కనీసం మీరైనా దీన్ని సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యో అమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదండి, వీళ్ళు మీ అత్తగారి పని మనుషులు. ఇక్కడ చోటు సరిపోదని ఇద్దరు మాత్రమే వచ్చారు. మీ అమ్మకి నూనె రాసి మర్దన చేస్తున్నారు. సరే సరే, జాగ్రత్తగా చేయమనండి.
ఆవిడికి మీరంత బలంగా నూనె రాస్తే ఎలా? ఆవిడ ఎలా తట్టుకుంటుంది? కాస్త సున్నితంగా రాయండి, లేదంటే అల్లుడు గారి మనసు నొచ్చుకుంటుంది. ఊరుకోవయ్యా. విజయా, ఏ విజయా, ఇలా రా. ఏంటమ్మా ఆయన బయట పడుకున్నారు? చల్లగాలిలో పడుకుంటే ఒంటికి మంచిది కదని లోపలికి వచ్చి పడుకోమని చెప్పు. వెళ్ళు. అలా చల్లగాలిలో పడుకునే మీ అమ్మ కొలెస్ట్రాల్ ఎక్కువైందని చెప్పు, లేచి వచ్చేస్తాడు. ఆయన అక్కడే పడుకోనివ్వమ్మా, ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టమంటున్నావు? ఓసి వెర్రి బాగుందానా, నువ్వు అతనితో ప్రేమగా నడుచుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే వాళ్ళమ్మ కారణం చెప్పి పెళ్లి వాయిదా వేసేస్తాడు. నీకు ఇవన్నీ అర్థం కావు. నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళమ్మా, లేదంటే ఈవిడ స్పీడ్ చూస్తుంటే ఈవిడే వెళ్ళేలా ఉంది. ఏంటిది? కాళ్ళు చేతులు పడితే నొప్పులు తగ్గిపోయి నిద్ర బాగా పడుతుందట అమ్మ చెప్పింది. ఒళ్ళు నొప్పులు అయి ఉంటే అలాగే పోయేవి. ఇవి తీరే నొప్పులు కాదులే. నువ్వు వెళ్ళి పడుకోపో. నొక్కేవా? ఒళ్ళు నొప్పులు కాదట, ఇంకేవో నొప్పులట. తగ్గడం కష్టం, కాళ్ళు పట్టొద్దన్నారు. వేరే నొప్పులా? అయితే సులభంగా తగ్గించేయచ్చు. మీ బుర్రలో ఎన్నో ఐడియాలు ఉన్నాయిగా, అందులో ఒకటి విసిరేయండి. ఇలా రావే. ఎందుకో కవ్విస్తుంది చిలిపి
ఏమైందమ్మా? దౌర్జన్యంగా వాటేసుకున్నాడే. లేదు, నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందంతే. మిమ్మల్ని ఈవేళ ఎలాగైనా అడిగాను. అవునవును, మనం ఓపిక పట్టగలం. పాపం పాప పట్టలేదు కదా. బాబు ఒక్క నిమిషం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేము వచ్చి 10 రోజులైంది, ఊళ్ళో పనులు ఆగిపోయాయి. పోనీ బయలుదేరండి. అగనగని ఏంటి బాబు, వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు, అంతలోనే బయలుదేరమంటే ఎలా? నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయిని ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకోగలం? నలుగురు 4 విధాలుగా అనుకోరు. అందుకని తొందరగా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని ఆవిడ గారి అభిప్రాయం. ఏంటో అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? ఇవాళ మా అమ్మని స్థితిలో నేను పెళ్లి చేసుకుంటే నలుగురు మొహన్ ఉమ్మేస్తారు. పెళ్ళైన వెంటనే మీ అమ్మగారిని పట్నం తీసుకెళ్లి ఒక పెద్ద డాక్టర్కి చూపించి ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆవిడికి నయం చేసి తీసుకురావడం నా పూచి. దానికోసం పెళ్లి వాయిదా వేయకండి అల్లుడు గారు. పాప ఒక అందమైన పువ్వు, ప్రేమగా అమ్మని చూసుకుంటుంది. ఇబ్బంది లేకుండా అమ్మని మంచం మీద తీసుకెళ్లి పెళ్లి చూసే భాగ్యాన్ని ప్రసాదిద్దామా? ఇలా చూడండి, మా అమ్మకి ఎప్పుడు ఎక్కడ ఎలా వైద్యం చేయించాలో నాకు తెలుసు. ఆవిడ ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతుందో అప్పుడే నా పెళ్లి. ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తేవద్దు. ఏంటయ్యా ఇది? ఒకవేళ వాళ్ళ అమ్మకి నయం కావడానికి 5-6 నెలలు పడితే పాప విషయం అప్పుడు బయట. నేను చూసుకుంటాను. అయితే ఓకే. ఏమిటమ్మా ఇది? ఆవిడికి పుట్టాడే ఒక మొరటోడు, వాడు మీ అమ్మాయికి తాళి కట్టడు. ఆ తల్లి వ్యాధి నయం కాదు. వాడి మనసు మారేదెప్పుడు, అమ్మాయికి తాళి కట్టేదెప్పుడు, మనం చూసేదెప్పుడు? ఏమయ్యో, సాధించాలంటే ఇలాంటి కష్టాలు తప్పవయ్యా. ఈ ముసలిది బతుకున్నంత వరకేగా ఈ సమస్యలని. అసలు ఊపిరి ఆపేస్తే ప్రాణం పోతుంది. పోనివయ్యా, ఇలా బాధపడుతూ బతికే కన్నా పంపించేయడమే ఎంతో పుణ్యం. అయితే పుణ్యాన్ని ఈ రూపంలో సంపాదించుకోవాలనుకున్నా? అవునయ్యా, ఆస్తిపాస్తులకు ఆశపడి గొర్రెకి ఈవిడ విషయం పెట్టింది, ఈవిడికి నేను విషయం పెడతాను. మెల్లగా మాట్లాడండి, ముసలిది వింటుంది. విన్నేవయ్యా, ఈ ముసలిది నోరు తెరిచిందో ఇది గొర్రెకి విషయం పెట్టిన సంగతి దీని కొడుకు చెప్పేస్తాను. వాడు దీన్ని తరివేస్తాడు. సూపర్ ఐడియా, బ్రహ్మాండంగా ఉంది. మండించే నిప్పే మీ దగ్గర ఉందనుకున్నాను. ఆ నిప్పు నార్పే నీరు కూడా ఉందన్నమాట. అయితే రేపే పాడె కట్టడానికి ఏర్పాట్లు చేసేద్దామా? ఏమ్మా వియ్యపురాలా, ఆకలితో ప్రాణం పోతోందా? బాధపడకండి, కొద్దిసేపట్లో అణిచేస్తాను. ఒసేయ్, తయారు చేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నేను చెప్పినట్టే చేసావుగా, వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఉప్పు కారం లేకుండా చప్పుడు కూడా పెడతారని నేనే అన్ని దగ్గరుండి రుచికరంగా వండించాను. ఆహాహా, నాకు అక్కడే కొట్టింది వాసన. నాటుకోడి గుడ్లు, రొయ్యల పులుసు, గొర్రె మాంసం, ములక్కాడ పప్పు. అమ్మా, మీరు వీటిని ఒక పట్టు పట్టారంటే మీరు అనుభవించబోయే ఆనందాన్ని చూసి ఈ ఊరంతా ఆనందిస్తుంది. నోర్మి, నీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టలా వాగుతున్నావు. నీ మాటలతో విసిగించకుండా ఆవిని తిన్నేవు. అయ్యయ్యో, నాకు భోజనం వద్దు. ఎందుకమ్మా అలా భయపడతారు? భోజనంలో విషం కలిపారా ఏమిటి? అత్తయ్య, నేను మీకు తినిపించనా? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. సరేనమ్మా, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మీరే పెట్టుకుని తినండి. ఒసేయ్, ఇక్కడ నుంచి ఇవేమి తీసుకెళ్లొద్దు. ఇవన్నీ ఇవిడి కోసం స్పెషల్గా చేసినవి. రావయ్యా. ఏంటయ్యా? ఏమిటి ఆశ్చర్యం? ముసల్ది మాంసం అంటే పడిచొస్తుంది, ఇప్పుడేమో దెయ్యం సినిమా చూసినట్టు భయపడుతోంది. రాత్రి చెప్పినట్టు ఏమైనా కలిపారా? అరే పోవయ్యా, దీనికెందుకు విషం? కొంచెం బెల్లం ఇస్తేనే చచ్చిపోతుంది. తిరునాళ్ళు వస్తున్నాయి కదా, అంతదాకా బతకని. అయ్యో, ఆకలి చంపేస్తుంది. వాసన చూస్తేనే మనసు అటువైపు లాగేస్తుంది. కానీ నోట్లో పెట్టుకునే యోగ్యత లేదే. ఎందులో విషం కలిపారో ఏమో తెలియటం లేదే. తినాలంటే మనసు ఒప్పుకోవటం లేదు, వద్దంటే నోరు వినటం లేదు. ఇందు మూలంగా అందరికీ తెలియజేయున్నది ఏమనగా, మన ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఊరు పొలిమేరలు దాటి ఎవరు వెళ్ళకూడదు. ఏమా, ఎవరమ్మా నువ్వు? ఈ ఊరి కొత్త? ఆ ఎంకమ్మ ఉంది కదా, నేను ఆవిడికి కాబోయే కోడల్ని. ఓహో, నువ్వేనా? మేమింకెవరో అనుకున్నాంలే. అక్కడేమిటి తప్పెట్లు వాయిస్తున్నారు? తిరునాళ్ళంటే తప్పెట్లు వాయిస్తారు. తిరునాళ్ళ అంటే? ఆ వివరాలన్నీ ఆ పూర్ణమ్మని అడుగు. అది ఎవరో కాదు, మీ అక్కే. అక్క? ఏంటో నవ్వులు? ఈ ఎటకారాలు నాతో పెట్టుకోవద్దు. మిమ్మల్ని అడిగితే మీరే చెప్పచ్చుగా.
మధ్యలో నన్నెందుకు లాగుతారు? లేదు, ఈ పొంగళ్ళు పొట్టేళ్ళు పూజలు చేయటాలు ఇవన్నీ కట్టుబాట్ల విషయాలు కదా, అందుకే చెప్పాను. వడ్డీకి అసలు చేర్చి ఇచ్చినా పర్వాలేదు, అసలుకే ఎసరు పెడితే ఏం బాగుంటుంది? ఇదిగో ఇష్టానికి మాట్లాడితే మరీ అద్దాక చెప్తున్నాను. నేనెవరికి పోటీ కాదు, నాకెవరూ పోటీ కాదు. అయ్యో, ఏమైంది? ఏమైంది అమ్మాయి? ఏంటి ఏమైందమ్మా? తప్పకుండా. ఏంటమ్మా ఏమైంది? తెలీదండి, ఎందుకు వాంతి చేసుకుంది. ఆహా, ఏం లేదు, గర్భనాడి అదురుతోంది. మీ అమ్మాయి గర్భవతి. ఏంటి గర్భవతా? ఒరే ద్రోహి, అమ్మకు బాగోలేదు, ఇప్పుడు పెళ్ళే వద్దని నా బిడ్డను గర్భవతి చేసావు కదా. ఇంకోసారి ఆ కోతకొస్తే నాలుగు కోసేస్తాను. ఇలా చేద్దామని మీరందరూ ఇక్కడికి వచ్చారా? పద్ధతి లేదాను. కులట్నా? నన్నా నువ్వు కులటని అంటున్నావు? అంతా విన్నారా అయ్యా ఈ అన్యాయం? నన్ను చూసి కులటని అంటున్నాడు. కాకినాడ కన్నయ్యతో 5 ఏళ్లున్నాను, ఆయన నన్ను కులటని అనలేదు. విశాఖపట్నం వీరాజు దగ్గర 3 ఏళ్లున్నాను, ఆయన అనలేదు నన్ను కులట అని. ఆత్మకూరు బాబుతో 6 ఏళ్లున్నాను, ఆయన కూడా నన్ను కులట అనలేదే, ఈతననేసాడే. అమ్మా అమ్మా, రాజమండ్రి పాపయ్య గారిని వదిలేసావా? ఆయన నీకెంత పెట్టుంటాడు, ఆయన్ని మర్చిపోవచ్చా? అయ్య బాబోయ్, చాలా పెద్ద మనిషి. నువ్వు పదవే. ఇలా చూడండి, ఆవిడికి డబ్బు లేకపోయినా మంచి మనసు ఉంది. ఈ విషయాల్లో నిజం ఒప్పుకున్న వాళ్ళు ఎవరు చరిత్రలోనే ఉండరు. ఇదే మన ఊరు పంచాయతీ అయితే చెట్టు కట్టి కొట్టేవాళ్ళం. మరి మీ ఊరు పంచాయతీ ఎలాంటిదో? మా ఊరు పంచాయతీ ఏ ఊరికి తీసిపోదు. చూడు, ఒక పక్క పాలగిన్నె, మరో పక్క పిల్లి. పాలు కనబడకుంటే ఎవరిని అడుగుతాం? ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి వెళ్తారనుకున్నాను, ఏకంగా ఇలాంటి పని చేశారు. నువ్వు ఒక జోదగాడివి, అందులో నువ్వు తాగుబోతువి. నీలాంటి వాడికి మంచి చెడు ఏం తెలుస్తుంది? చిత్తుగా తాగుంటాడు, తాగిన మత్తులో తప్పు చేసి ఉంటాడు. చూడు బాబు, ఓ మంచి రోజు చూసి అమ్మాయి మెళ్ళో తాళిగట్టి. చూడు బాబు, ఇక నువ్వు కాదంటానికి ఇల్లేదు, ఇది పంచాయతీ తీర్పు. పోండయ్య పెద్ద తీర్పు చెప్పారు కానీ ఎవరో తప్పు చేస్తే నేను శిక్ష అనుభవించాలా? ఇలా చూడు, ఏదో ఊరు పెద్దలు చెప్పారు కదా నీ కూతురు మెళ్ళో తాళి కట్టాలని మాత్రం అనుకోకు. వదిలేసిన ఎంగిలి మెతుకులు తినడానికి ఎంతో మంది కాచుకొని ఉన్నారు. నీ కూతురు వాళ్ళకిచ్చి పెళ్లి చేయి, మీ ఇద్దరిని బాగా చూసుకుంటారు. ఏం కూర్చోవరా? ఇది మీ పగ తీర్చుకో స్థానం కాదు, పంచాయతీ జరిగే స్థానం. జాగ్రత్త. ఇలా చూడు, వచ్చిందన్న మర్యాద వెళ్ళిపో, లేదా చంపి పారేస్తాను. ఈ బెదిరింపులకు భయపడి పారిపోయే రకాని కాదు. నా కూతురు మెడలో నీ చేత తాళి కట్టిస్తాను. అలా కట్టించకపోతే నా పేరే మార్చుకుంటాను. పదవే. నన్ను ఆపకమ్మా, నేను చేసిన పాపానికి నేనే శిక్ష అనుభవించాలి. నువ్వే తప్పు చేసావు. ముందు కిందకి దిగు చెప్తాను. కిందకి దిగు. ఏ తల్లైనా తన కొడుకు పెద్ద పిల్లనిచ్చి చేయాలనుకుంటుంది. అన్నలాగే నువ్వు అనుకున్నావు. ఈ మాత్రానికి ఈ పని బంగారు తల్లి, నా బంగారు తల్లి, నీ మనసు అర్థం చేసుకోలేక డబ్బు కాసపడి నా బిడ్డని నరక కోపంలోకి నెట్టేశాను. నా బిడ్డకి అన్యాయం చేశాను, వాడి పరువు తీశాను. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడెందుకు దాని గురించి బాధపడ్డావు? నువ్వు ఇలాంటి పని చేయాలనుకుంటే ఎలా? నువ్వు వెళ్ళిపోతే ఆయనకి ఇంకెవరు నరత్తా? చచ్చినా బతికినా రాజు రాజేనంటారు. నిన్నెన్ని కష్టాలు పెట్టాను, ఈ ద్రోహి మీదే జాలి పడుతున్నావేంటమ్మా? నీకెందుకు తల్లి నా మీద ఇంత దయ? రావే బయటికి, రావే. రావే రా. ఏవే ఏవే ఎందుకే లోపలికి వెళ్ళావు? ఎందుకే ఇంట్లోకి వెళ్ళావు? అత్త ఒంట్లో బాగోక పడుకోనుంటే గంజిద్దామని వెళ్ళాను. గంజిద్దామని వెళ్ళావా? గంజి జరిగింది చాలదా? ఇంకా అవమానపడాలా నిన్ను? ఆ దరిద్రపుది చస్తే ఏంటి, బతికితే ఏంటి? చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తుందే. ఏవే అసలు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చా? నేను ఆ కొంపలోకి రానంటే నీకేంటి అంత ఇది? నీకెందుకే అంత ప్రేమ? ఈ ఊళ్ళో వాళ్ళకి లేని ప్రేమ నీకెందుకే? ఆ కొంపలోకి ఎందుకు అడుగు పెట్టావే? నువ్వు నాకు పుట్టిన దానివేనా? ఆ
అది అన్న మాటలన్నీ అప్పుడే మర్చిపోయావంటే కొడుకు జీవితం బాగుండాలని కొడుకునే డబ్బు కోసం అమ్మేసుకుందే. అలాంటి దానికి నువ్వు సాయం చేస్తావా? ముద నష్టపు దానా, నిజంగా నువ్వు నా కూతురు అయితే ఇంకోసారి ఆ ఇంట్లో అడుగు పెట్టావో కన్న కూతురని కూడా చూడకుండా నరికి పోగొలు పెడతాను. చూసారా, అక్క అంటే అక్కే. అక్క, పాత జ్ఞాపకాలు బరి తెగించిన వాళ్ళకే కాదు, బలహీనులకి వస్తాయి. ఆ రోజు నిన్ను అక్కగా దత్తత చేసుకుని నా కోటలో ఉంచుంటే ఈ సమస్య వచ్చేది కాదు. చూడు, పత్రాలు చెల్లిపోయాకే నువ్వు పార్వతమ్మ కూతురువి, ఇప్పుడు మా అక్క కూతురువి, తెలుసుకో. మా అన్న నీకు వరుస అయ్యాడు, నువ్వు ఆస్తి పరురాలు అయ్యావు. మా అన్న ఆశ నెరవేర్చమ్మా. అవునక్క, ముందంటే కష్టాలు పడ్డారు, ఇప్పుడు మా అక్కగా దత్తత చేసుకున్నానుగా. మీరు దర్జాగా బతకడం చూసి వాడు కడుపు మండి అల్లాడతాడు అనుకున్నాను, కానీ అది జరిగేలా లేదు. తమ్ముడు, ఇంత దూరం వచ్చాక నోరు మూసుకుని ఊరుకోకూడదు. మా అంతస్తు తగిన విధంగా ఏదో ఒక మంచి సంబంధం చూడండి, దీనికి పెళ్లి చేద్దాం. మన అంతస్తు గంటక నువ్వు అనుకున్నట్టు చిన్న సంబంధం చూడను, డబ్బును వాడినే చూస్తాను. కానీ ఒకటే, ఇంకా ఇక్కడ ఉంటే కథ కంచుకుపోతుంది. రండి మామ. నన్ను నవ్వులు పాలు చేసింది మన ఇంటికి వచ్చిందటగా, అదే ఆ ఎదురింటిది. అది నాకు నమ్మక ద్రోహం చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదా? ఒకవేళ అది వచ్చినా నువ్వు బయటికి బొమ్మను ఉండాల్సింది. నేను ఇంకా బతుకున్నానో చచ్చానో చూసిపోదాను వచ్చిందా? లేదయ్యా, అది నిన్ను వెక్కిరించడానికి రాలేదయ్యా. మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన కులదైవం. ఆ దేవతని గెంటేసి ఆ శని ఇంటికి పోయి సంబంధం కుదిర్చాను చూడు. నేను పాపాత్మురాలయ్యా, పాపాత్మురాల్ని. అయ్యా, నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు, నేను చేసిన పాపాలన్నీ నీతో చెప్తేనేనయ్యా నా మనసుకు శాంతి. గొర్రెకి విషం పెట్టింది అది కాదయ్యా, నేనేనయ్యా. అవునయ్యా, అవును. నాకు డబ్బు మీద ఉన్న పేరాశతో పంచమహాపాతకం చేశానయ్యా. ఏంటమ్మా నువ్వు అనేది? మీ చెల్లెల మొగుడు అడిగిన డబ్బు నువ్వివ్వలేవు. అంత పెద్ద మొత్తానికి నేనెక్కడికి వెళ్ళాలి? కన్న కూతురు కంట తడి పెడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. దాన్ని కన్నీళ్లు తుడిచే దారి నాకు వేరే కనిపించలేదు. అప్పుడే పెద్దాపురం సుందరి తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తుందని తెలిసింది. వరకట్నం ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. పూర్ణిమ ఇంట్లో ఉంటే నువ్వు ఒప్పుకోవని, నువ్వు దాన్ని ద్వేషిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని నేను అనుకున్నాను. నువ్వు ప్రాణంగా చూసుకునే గొర్రెకి నేనే విషం పెట్టి నింద దాని మీదకి నెట్టాను. నీ గురించి అది నిర్లక్ష్యంగా మాట్లాడుతుందని అబద్ధం చెప్పాను. అయ్యా, నువ్వు దాన్ని కూడా నమ్మావు. నువ్వు అసలు ఇంత దారుణం ఎలా చేయగలిగావు? నీ బిడ్డ జీవితం బాగుపడాలని మరో ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? ఎందుకమ్మా నువ్వు ఇంత పాపం చేశావు? బుద్ధి తక్కువై చేశాను, అందుకే ఆ దేవుడు నాకే శిక్ష విధించాడు. నా పాపాలు తీరాలంటే అయ్యా, నువ్వు దాని మెళ్ళో తాళి కట్టే తీరాలి. ఈ లోకమే ఎదురు తిరిగినా సరే నువ్వు దాన్ని మీరి, నువ్వు దాన్ని నా ఇంటి కోడల్ని చెయ్యాలి. అప్పుడేనయ్యా నాకు మనశ్శాంతి దొరికేది. పూజారి గారు, రేపు నా పెళ్లి. ఈ పసుపు బట్టలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అర్చన చేయండి. ఎవరు బాబు? అదే చెట్టా పటాలు వేసుకున్న భాస్కర్ గారితో తిరుగుతోంది ఆ పూర్ణమేనండి. నిన్ను అడిగారా? లేదన్నా, నీ త్యాగం గురించి గొప్పగా చెప్దాం అనుకున్నాను. ఎలారా? బుద్ధున్న ఏ ఎదవా తన పెళ్లి చేసుకుని అన్నాడు, కానీ నువ్వు చేసుకుంటున్నావంటే అది త్యాగమే కదా అన్నా. మీరు పూజ చేయండి. మనల్ని ఇన్ని అవమానాలు పాలు చేసిన ఆ కుటుంబంలోని అందరూ కుళ్ళి కుళ్ళి చావాలనే ఏర్పాట్లు. నీకో మంచి సంబంధం చూడాలని ఆ అబ్బాయి తిరగని ఇల్లే లేదే. చెడిపోయిన దానివని ఎవరు చేసుకోనన్నారంట. ఇలాంటి సమయంలో నిన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తే వద్దంటావా? ఆ నీచుడు కన్నా ఈ అబ్బాయి ఎంతో మంచోడు. నచ్చిన వాడు దొరకలేదని దొరికిన వాడిని చేసుకోమంటావా? మనకు ఆస్తి లేకపోవచ్చు, కానీ నాకంటూ ఒక మనసుందిగా అమ్మా. ఒసే, నీకు మనసున్నట్టే నాకు గౌరవ మర్యాదలున్నాయే. నేను అతనికి మాట ఇచ్చేశాను. నువ్వు ఒప్పుకుంటే మంటపంలో నీ పెళ్లి జరుగుతుంది, లేదంటే నా శవాన్నే చూస్తావు. ఆగు, ఎందుకొచ్చావు? మా మీద వేసిన నిందలు చాలేదా? కొత్తగా ఏం నేరం మోపాలని వచ్చావు? నేనే నిందలు మోపడానికి రాలేదు. మా అమ్మ అన్ని విషయాలు చెప్పింది. పూర్ణమని క్షమించమని అడగడానికే వచ్చాను. అది నా కూతురు అడిగి ప్రయోజనం లేదు. నువ్వు బాగుండాలి, గెలవాలని పూజలు చేసింది నా కూతురు. ఆ దేవుణ్ణి వెళ్ళి అడుగు. వెళ్ళి అడుగురా. నా బిడ్డకి రేపే పెళ్లి.
ఇంకొకటి సొంతం కాబోతుంది. ఇప్పుడు అతనితోనే మాట్లాడుతుంది. అడ్డమైన వాళ్ళతో మాట్లాడదు. మర్యాదగా చెప్తున్నాను. అతను వచ్చి నిన్ను చూసి గొడవ జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. పూర్ణమని కలిసి నువ్వు ఇంకొకరిని చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నామని అడిగిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అది ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అది అడగడానికి నీకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉందో తన్నే అడగండి. దాన్నేంటి అడిగేది? పెళ్లి కూతురు చూడ్డానికి ఆ వేషింటికి నువ్వు కూడా వెళ్ళావు కదరా, అప్పుడేమైందిరా ఈ అధికారం? నా శత్రువుతో బంధుత్వం కలుపుకున్నారన్న బాధతో నేను పనిచేశాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం బాధతో చస్తున్నాను. ఏంటి చస్తున్నావా? అయ్యా, నీ వేదనకి బాధకి కారణం అది కాదయ్యా. తాళి కట్టకుండానే వచ్చిన ఆడ తల్లయిందే, ఎక్కడ దానికి నన్ను అంటగట్టి ఆ బిడ్డకి తండ్రి చేస్తారని బాధపడుతున్నావు. ఇతరుల ఆస్తికి ఆశపడే జోదగాడవే కదా. నా బిడ్డ వేరే వాడికి భార్య కాబోతుందని తెలియగానే ఆవేశంగా వచ్చావు. వీధిలో వెళ్ళేటప్పుడు అంటు పెట్టుకోవడానికి, ఇంట్లో ఉన్నప్పుడు విప్పి పారేయడానికి నా పిల్ల చెప్పు కాదయ్యా. బంగారం, ఎంతో ఆత్మాభిమానం గల అమ్మాయి. ఎప్పుడైతే నువ్వు దాని మీద అన్యాయంగా నేరం మోపావో అప్పుడే అది నిన్ను మర్చిపోయింది. అది నన్ను మర్చిపోదు, మర్చిపోలేదు, నేను మర్చిపోనేమను. పూర్ణమ్మ, ఆ రోజు ఓడిపోయానన్న బాధతో నిన్ను అపార్థం చేసుకుని ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. అందుకు నాకు ఏ శిక్షణ విధించు, కానీ బయటికి రాకుండా ఉండద్దు. నువ్వు మొక్కే ఆ మునీశ్వరుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నా ప్రాణం. ఆ హక్కుతో నిన్ను తిట్టాను, ఆ హక్కుతో నిన్ను కొట్టాను. ఇప్పుడు అదే హక్కుతో నిన్ను వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. రా, దయచేసి బయటికి రా. ఎందుకు ఎక్కడే ఉన్నావు? బయటికి రా. నువ్వు ఒక అబ్బకు పుట్టుంటే నా మొహమే చూడొద్దని ఆ రోజు 10 మంది ముందు అన్నాడే, అతను పిలుస్తున్నాడు. అతనికి ఏ సమాధానం చెప్తావు? నా తల్లి అవమానాలు పాలైనా పర్వాలేదు, ఆశపడ్డవాడే ముఖ్యం అనుకుని వాడి మొహం చూస్తావా? లేదు, నీ తల్లి నిన్ను ఒక్కడికే కన్నదనే నమ్మకంతో లోపలే ఉంటావా? చెప్పు. పూర్ణమ్మ, పూర్ణమ్మ తలుపుతారు, పూర్ణమ్మ, పూర్ణమ్మ తలుపుతారు, తలుపుతారు. పూర్ణమ్మ మొహం మీద కొట్టినట్టు తలుపులేసుకుంది కదా, ఇంకా ఎన్నికడు గొంతు చించుకుంటావు? వెళ్ళవయా, రమ్మంటుంటే వెళ్ళవయా. పూర్ణమ్మ, పూర్ణమ్మా, 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 ఏం చేస్తున్నావే? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? పూర్ణమ్మా, 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 అయ్యో, ఎంత పని చేశావే, ఎంత పని చేశావే. అయ్యో పూర్ణమ్మా, అయ్యో. నన్నేం చేయమంటావమ్మా? నీ పరువు కాపాడాలా లేక ఆయన్ని మర్చిపోవాలా? నాకు వేరే దారి తెలియలేదమ్మా, అందుకే విషయం తాగేశాను. నేను ఆయన్ని చూడకూడదన్నావు, నేను పోయాక ఆయన్ని నా మొహం చూడనివమ్మా. కూతురు విషయం తాగిందయ్యా. మావయ్య, రేపు నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. పూర్ణమ్మ విషం తాగింది, భాస్కర్ వైద్యుడి దగ్గర తీసుకెళ్లాడు. బాబు, వద్దయ్యా, నేను చూస్తాను. అయ్యా, అయ్యా, మీ అందరికి పుణ్యం ఉంటుంది. నా కూతురు చావు బతుకుల్లో ఉంది అమ్మా. మా బండికి దారి వదలమని చెప్పమ్మా, మా బండికి దారి వదలమని చెప్పమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నీ బండి తోలుతున్నాడే, వాడిని నా బిడ్డ మెడలో తాళి కట్టమను, అప్పుడు చెప్తాను దారి వదలమని. రేయ్, బండి పట్టుకో. ఏవయ్యా హీరో, ఏంటి దానికోసం ప్రాణమే వదిలేస్తానని సినిమా డైలాగులు చెప్పావట? ఇప్పుడు అది ప్రాణం కోసం పోరాడుతోంది. ఏం చేయబోతున్నావు? ఇష్టం లేని దానికి తాళి కట్టి దీన్ని కాపాడతావా లేక
దాన్ని చేసుకోనని చెప్పి దీన్ని పాడెక్కిస్తావా? అయ్యో, నా కూతురు ప్రాణాలతో పోరాడుతుంది. మీరందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఎలా? మీరంతా మనుషులేనా? ఏయ్, నిన్నే అడిగేది. నువ్వు మనిషివని నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం దొరికింది. నిరూపించుకో. ఆడదాన్ని పందెం కాయటం భారతంతోనే ముగిసిపోయిందనుకున్నాను. కానీ అది ఈ ప్రపంచం అంతమయ్యే వరకు ముగిసేలా లేదు. నేను గెలవడం కోసం నోరు లేని జంతువులు ఎంతో హింసించాను. ఇవాళ ప్రాణంతో పోరాడుతున్నా నా పూర్ణమ్మ బతకాలన్న ఉద్దేశంతో నేను ఓటమని ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. రేయ్, కొంచెం ఆగరా. పెళ్లి పనులు నువ్వు చూడు, పౌర్ణమిని కాపాడే పని నేను చూసుకుంటాను. వెళ్ళరా. నేను బానే ఉన్నానుగా. ఆయనేరమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీ ప్రాణాలు కాపాడడానికి ఆ అబ్బాయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడే. పెద్దాపురం సుందరి కూతురు మెడలో తాళి కట్టబోతున్నాడు. రండి. ఏంటి పూర్ణిమ, అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను అన్ని పందాల్లోనూ ఓడిపోయాను, కానీ ఈ పందెంలో గెలిచాను. వాణ్ణి మర్చిపోలేనని నువ్వు విషం తాగావు. నీ ప్రాణం కాపాడడం కోసం వాడు మనసునే త్యాగం చేశాడు. ఇలా మీరిద్దరూ త్యాగాలు చేసుకుంటుంటే నేను మాత్రం వెర్రివాణ్ణి అనుకున్నారా? అందుకే ఆ రోజు మోసం చేసినందుకు ఈ రోజు పశ్చాత్తాపంతో తనకి తాళి కట్టాను. ఎలా ఉందిరా మన త్యాగం? త్యాగం అంటే నీదే ఓ చరిత్రగా రాసేయచ్చు. చెడగొట్టింది నువ్వే కదా. ఓవర్ యాక్షన్ వద్దన్నానా? వెళ్ళు, వెళ్ళి పెళ్లి పనులు చూడు. వెళ్ళు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మామూలుగా చివరిలో హీరోకి పెళ్లి జరిగినప్పుడు పక్కనున్న వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుంది, కానీ నాకు ఇప్పుడు ఏ పెళ్లి జరగలేదు. చల్లగా ఉండండి. చిన్న చిన్న మనస్పర్ధలే జీవితాన్ని వేరు చేస్తాయి, కానీ ఆ మనస్పర్ధలే మీ ఇద్దరిని కలిపాయి. మీరిద్దరూ జీవితాంతం హాయిగా ఉండండి. నేను కొత్తగా చెప్పేదే ఉంది, ఇదివరకే పెద్దలు చెప్పి వెళ్ళారు. మా అత్తగారు ఒకప్పుడు నాకు చెప్పిన విషయాన్ని నేనిప్పుడు మీకు చెప్తాను. దంపతులు తల్లిదండ్రులు కావాలంటే హాయిగా సరసం ఆడుకోండి. ఆ సరసంలో సరదా తప్ప మరో గొడవ ఉండకూడదు. హాయిగా ఆడుకుంటూ కాలం గడపండి అని చెప్పింది. Thank you.